ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడ్డ నా పేరు షేక్ సువార్త. నాకు భక్తి అంటే బాగా ఇష్టం అని కలమాలు కూడా నేర్చుకున్నాను అనమాట. అదే బిస్మిల్లా రహమాన్ రహీం అలహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని అలా కూడా భక్తిగా ఉండాలని అలా కొన్ని మమ్మల్ని అన్నారు, మిమ్మల్ని పొలంలో చెరివేశాను, వాళ్ళు మళ్ళీ వెళ్ళివేసేది మనల్ని వెళ్ళివేశాము. ఎందుకంటే ఏ కార్యక్రమం మనం వెళ్ళాం కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి దేవుడు ఇప్పుడు అన్నిటికీ పిలుస్తున్నాడు. పర్వాలేదు, మీకు మనసు కలిసి ఏది సమాధి దొడ్లో కూడా రానేమో అన్నారు, అయినా పర్వాలేదు అనుకున్నాం. అనుకొని దేవుని కొరకు నిలబడ్డాం. మేము ఎంత దరిద్రులు ఇవ్వాలి, అంత ధనవంతులుగా దేవుడు ఆశీర్వదించాడు అనమాట. వాళ్ళ కుటుంబం అంతా చేతబడి చేశాడు. చేతబడి చేస్తే అమావాస్య ఆదివారం వచ్చిందని బట్టలు లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి చేతబడి చేసి మీ ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత అది రివర్స్ అయిపోయి వాళ్ళ కుటుంబం పడింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే అది తీపించడానికి ఒక చేతబడి తిరిగేసే వాళ్ళు మీరు ఒకళ్ళు చేతబడి చేశారు అంటే ఆమె నేర్చుకుంటా మాకు చేసింది. అది మీరు తిరిగి మీకు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వడం మీ మీద అయింది. మరి నీ భర్తను పంపించకుండా నీ పిల్లల మీద పంపించండి, ఎవరైనా కానీ మీ ఇంట్లో ఒకరు చనిపోవాలి అని చెప్పింది. ఆమె పిల్లలాంటి వయసులో ఉన్నారు, వాళ్ళు ఎందుకులే భర్త మీద పంపించమని అడిగింది. భర్త చనిపోయింది. ఉన్నాం కాబట్టి మాకు చేతబడి క్రియ జరిగింది. మేము ప్రభువులోకి వచ్చాం. ప్రభువులోకి వచ్చిన తర్వాత అదేమైందంటే వాళ్ళకి రివర్స్ అయిపోయింది. అది ఇప్పుడు ఒక మాంత్రికుడు మంత్రి ఇచ్చాడు అనుకో, అది ప్రార్థన చేయని వాళ్ళకైతే వాళ్ళలో క్రియ చేసింది. ప్రార్థన చేసే వాళ్ళు అనుకో వాళ్ళ మీద క్రియ చేయదు, తిరిగి మళ్ళీ ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రియ చేసింది. అట్లా ఏమేంటంటే నేర్చుకుంటా మాకు చేసింది. కేవలం వచ్చి నా చేతులు పట్టుకునేవాళ్ళు. నేను ప్రార్థన నుంచి విడిపించుకునేటప్పుడు వాళ్ళ చేతుల నుంచి లాక్కునేది అన్నమాట. ఏమన్నామని స్తోత్రాలు. నేను నల్లగపేటలోనే పుట్టి పెరిగానండి. అయితే నాకు ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు, తర్వాత నా తర్వాత కూడా ఒక బాబు పుట్టి చనిపోయాడు. అయితే దేవుని పిలుపు ఏర్పాటు నా పట్ల ఉండబట్టి నేను బ్రతికాను. మా నాన్నగారు నా పేరు షేక్ హుసేనమ్మ, మా నాన్నగారి పేరు హసీన్, మా అమ్మ పేరు మస్తానమ్మ. మరి నాకు 4 తమ్ముళ్ళు, ఒక చెల్లి. అందరూ కూడా మరి అప్పుడు మేము ప్రభువుని ఎరగినప్పుడు చాలా భయంకరమైన హీన స్థితిలో ఉన్నాము. అయితే మాకు ఉండటానికి ఇల్లు ఉండేవి. మా నాన్నగారు భయంకరమైన తాగుబోతు అనమాట. అంతా తాగి చాలా చిత్రహింసలు పెట్టి మేము తినడానికి తిండి కూడా చాలా భయంకర దయనీయమైన స్థితిలో ఉండేవాళ్ళం. ఇల్లంతా కారిపోతే మరి ఆ వస్తువులన్నీ ఇంటిని చుట్టూ పెట్టుకొని ఆ నీళ్లు పడే చోట ఒకసారి అయితే అలాగే వాళ్ళని తడుస్తా కూడా పడుకోలేదు. ఎందుకంటే కొంచెం నిల్చోడానికి కూర్చోడానికి కూడా స్థలం ఉండేది కదా. అంత భయంకరమైన స్థితి అనమాట మా స్థితి. మరి మేము అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా మరి బాగా తాగి అన్నం అనేది మాకు లేక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. మేము పుట్టిన కాడి నుంచి కూడా స్టోర్ బియ్యమే తినేవాళ్ళు కదా, మంచి బియ్యం అంటే మాకు అసలు తెలియదు అనమాట. అంత భయంకరమైన స్థితిలో ఉండేవాళ్ళు. సరైన వస్త్రాలు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే ఎప్పుడు మాకు మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బట్టలు ఇచ్చేవాడు, కానీ కొత్త బట్టలని కొనుక్కోవడానికి మాకు ఉండేది కాదనమాట. అంత దయనీయమైన స్థితి అనమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి నాకు సొంత మేనమామ, నాకు 6 మేనమామలు. అయితే 5వ మేనమామకి ఇచ్చి నన్ను పెళ్లి చేశారు. అయితే వాళ్ళు కూడా దగ్గరలోనే కాబట్టి ఇంకా ఇక్కడే మేము కూడా ఉండటం జరిగింది, సొంత మేనమామే కాబట్టి. అయితే తర్వాత మాకు పెద్దబాబు పుట్టాడు, తర్వాత చిన్నబాబు పుట్టాడు. పుట్టిన తర్వాత నాకు పెళ్ళంటే ఏందో కూడా తెలియని పరిస్థితి అనమాట. అంత చిన్న వయసులోనే పెళ్ళయింది. ఎందుకంటే మరి లేవిడి స్థితి కాబట్టి మేనమామల బంధువులు అయితే కట్నం లేకుండా చేసుకుంటారని అలాగా చేసేసారు. చిన్నప్పుడు పెళ్ళి అంటే నాకేం తెలుసు అంటే కొత్త బట్టలు కొని పెడతాను. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్లో బట్టలు వేసుకునే వాళ్ళం కాబట్టి పెళ్ళి అంటే నాకు బట్టలు కొని పెడతాను. సంతోషంతో పెళ్లి చేసుకున్నాను అనమాట. అలా పెళ్ళి అయింది. అయిన తర్వాత నాకు 18 సంవత్సరాలు వచ్చారు. 3 పిల్లలు పుట్టారు. అయితే 2 పాప, 2 బాబులు, సైద్ హుస్సేన్ పెద్ద అబ్బాయి, 2వ అబ్బాయి బాజీవలి, 3వ అమ్మాయి పుట్టింది అనమాట. అమ్మాయి పుడితే మరి ఆ అమ్మాయి పేరు మాత్రం మేరీ అని పెట్టాము. అయితే ఆ పాప పట్ల దేవుని ప్రణాళిక ఉంది, సేవకు రావాలని దేవుడు అప్పుడే ఆలోచించుకున్నాడు. మాకైతే తెలియదు. ఆ పాపకి చేతబడి చేసినట్టుగా నాకు కళ వచ్చింది. ఆ కళలో పిండితో బొమ్మ చేసినట్టుగా బొమ్మ ఎలా అయిపోతుంది, మా అమ్మాయి ఎలా అయిపోతున్నట్టుగా కనిపించింది అనమాట. కనిపిస్తే నేను అనుకున్నాను ఇదేంటి మా అమ్మాయి హెల్తీగానే ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, ఎలా కనిపించింది, ఒక పిచ్చి కాలేమో అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏమైందంటే నిజంగానే మా పాప ఇక రోజుకి అప్పటి వరకు బాగానే ఉంది, కానీ అలా కనిపించింది కానీ రోజు క్షీణించిపోతుంది అనమాట. క్షీణించిపోతుంటే ఇక ఎన్నో హాస్పిటల్ ఇప్పాను, తగ్గలేదు. మళ్ళీ మంగళగిరి తీసుకెళ్ళి కృష్ణ గారు అని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఎన్నో అంతరాలు వేయించాం. అంతరాలు వేయించినప్పుడు కూడా అతను తగ్గట్లేదు. ఏంటంటే తగ్గట్లేదు అని అంటే మీరు ఇంటెల్లపాద వేయించుకున్నాడు. సరే మరి ఇంటెల్లపాద అంతరాలు వేయించుకున్నాం.
ఇంటెల్లపాటి అంతరాలు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా తగ్గట్లేదు ఏంటంటే అది తగ్గేంత వరకు అంతరాలు మారుస్తూనే ఉండాలి. అసలు ఆయన దగ్గర కీలో ఉండండి జనం పొద్దున్నే ఆదివారం అంతరాలు ఎందుకని ఇంటిల్లపాలు వేయించుకోవటం అంటే పాపకి శాతపడి చేశారు కదా, మేము దానివల్ల తగ్గిద్ది అనుకొని మాకు తెలియక ఇక అంతరాల వల్ల తగ్గిద్దంటే ఇక అక్కడికి వెళ్ళాం అనమాట. ఇంకా వెళ్ళి ఎన్నో చేయించాం కానీ తగ్గలేదు. తగ్గపోయేసరికి హాస్పిటల్ తిరిగాము, అంతరాలు వేయించాం, అయినా తగ్గలేదు. ఇంకా అప్పుడు ఏం చెయ్యాలి అని బాగా నిరాశతో చాలా వేదన పడుతున్నాం. అయితే ఒకరోజు మాకు తెలిసిన సహోదరి కూలి పనికి వెళ్ళాను అనమాట. అప్పుడు మేము కూలి పనే చేసుకునేవాళ్ళం. అయితే కూలి పనికి వెళ్ళినప్పుడు ఆమంది, అమ్మ మనం మేము కూడా పెట్టడం మందులు తెచ్చాం తగ్గలేదు, కానీ పలానా సహోదరి ప్రార్థన చేసింది తగ్గింది అని చెప్పింది. చెప్పినప్పుడు నాకు ఒక విశ్వాసం కలిగింది. నేను పని చేయటం తప్ప నేను ఎవరితో మాట్లాడుతాను కానీ ఎవరితో డీలింగ్ ఉండేది కాదు. పని ఏందో నేనేందో ఇక అంతే, ఇల్లు ప్రపంచమే కానీ ఇంకా నాకు వేరే ప్రపంచం ఉండేది కాదు. కానీ సినిమాలకు మాత్రం పిచ్చిగా వెళ్ళేవాళ్ళం. బాగా సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. ఎంత పిచ్చి అంటే ఒక్కొక్క సినిమా ఎన్నోసార్లు చూసేవాళ్ళం. అయితే చెప్పినప్పుడు అనుకున్నాను ఆమె సాలీలు ఆమె దగ్గరికి వెళ్ళకూడదు, మా సాయిబులు ఆమె ఒక వెళ్తుంది కదా ప్రార్థనకి ఆమె దగ్గరికి వెళ్దామని నేను సాయిబులు ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే లేదు, లేకపోతే అయ్యో లేదే అని నిరాశతో వచ్చేస్తున్న టైంలో ఆమె ఏమని చెప్పిందంటే వేరే ఆ ప్రార్థనకి వెళ్ళామని, ఏంటమ్మా ఇటు వచ్చావు అని ఉంది. అంటే ఏమండి మీరు ప్రార్థన చేస్తే తగ్గిద్దంటగా మాకు చెప్పారు, మీరు మరి కొంచెం ప్రార్థన కొబ్బరిని ఇస్తారంటే నేను ప్రార్థన చేసే కంటే నువ్వు మందిరానికి వస్తే మరీ మంచిదమ్మా. సరే అని ఆ మాట చెప్పడంతోనే నేనేం చేశానంటే సరే వస్తాను, పిల్లలు తగ్గడం కంటే ఏం కావాలి, ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో హాస్పిటల్ తిరిగాము, పిల్ల సాగు బతుకుల మధ్యలో ఉంది, ఇలా అంది పరిస్థితిగా ఉంది. సరే మరి సంతోషంగా కొట్టాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత సాతాను నన్ను పోనివ్వట్ల. నాకేంది అమ్మో ఇంకేం వెళ్తాం మనం ఆ ప్రార్థనకి వెళ్ళలేము అని అనిపిస్తుంది అనమాట. అనిపించి నిరాశతో కూర్చున్న తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏంటమ్మా తొందరగా బయలుదేరి వెళ్దాం ప్రార్థనకి అంది. అమ్మో ప్రార్థనక నా పని అవ్వలేదండి, అదండి ఇదండి సాగులు చెబుతున్నా ఇష్టం లేక సాగులు చెబుతుంటే లేదమ్మా నీ పని చేస్తాను అని పాపను రెడీ చేసి నువ్వు స్నానానికి వెళ్ళాను. సరే మరి స్నానానికి వెళ్ళి అప్పుడు మాకు ఉండడానికి ఇల్లు లేదు, 30 రూపాయలు ఇంట్లో అద్దెకుంటున్నాం అనమాట. అది నెడితే పడిపోయే ఇల్లు అనమాట. అసలుకి ఒక మంచమే పట్టింది ఏమీ లేదు, అంత దయనీయమైన దరిద్ర స్థితి అనమాట. అలాంటి ఇంట్లో అద్దెకుంటా ఇంకా సరేమని ఏం చేశాను, ఇక వెళ్ళాను ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువైపోయినా కానీ నా విశ్వాసం అంటే శనివారం ప్రార్థనకి వెళ్ళాను, ఆదివారం సినిమాకి వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత ఇక పిల్లకి ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయి అయినా కానీ మళ్ళీ శనివారం వచ్చింది. శనివారం వచ్చినప్పుడు రామ తగ్గిపోయింది ఈ వారం ప్రార్థన చేస్తానంది. సరే మరి వెళ్ళిన తర్వాత ఆ వారం కరెక్ట్గా ఏ శనివారం వెళ్ళానో అదే మళ్ళీ శనివారం వచ్చాను పూర్తిగా తగ్గిపోయింది, సంపూర్ణంగా ఆరోగ్యం వచ్చింది. ఆదివారం ఆరాధన కూడా వెళ్ళాను, ఆరాధనలో విన్నాను. తర్వాత వచ్చిన తర్వాత మా హస్బెండ్ అన్నాడు, అమ్మ ఎందుకు తగ్గిపోయిందిగా ఇంక ప్రార్థన మానేసి మన సాయిబుడు ఊరుకోరు కదా అని అన్నారు. అంటే సరేనండి మానేస్తాను అని చెప్పిన తర్వాత ఏమైందంటే ఆ వారం మందిరానికి వెళ్ళాను. ఈ ఒక వారం వెళ్ళి మానేస్తాను అనుకొని ఆ ఒక వారం మందిరానికి వెళ్ళాను. ఎందుకంటే తగ్గిపోయింది కదా మన కులంలో వెళ్ళి వెళ్తారు. మాకు అది కాకుండా గాజులు పూలు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఎక్కువ అని పెట్టుకునేదాన్ని. పూలైనా గాజులైనా ఎంత ఇంట్రెస్ట్ అంటే గోరెంటాకి అయితే ఒక్కరోజు కూడా చెయ్యి తెల్లగా ఉండేది కాదు, అంత ఇంట్రెస్ట్గా. ఇక ప్రార్థనకి వెళ్తే గాజులు తీసేయమంటారు, అన్నీ తీసేయమంటారు. అమ్మో వాళ్ళ ప్రార్థన మనకొద్దు, ఏదో అవసరానికి వెళ్ళాం అంతవరకే, ఇక వద్దు అనుకొని ఆ రోజు పూలు పెట్టుకొని వెళ్ళాను. కానీ ఆ పూలు ఏం చేశానంటే ఎందుకు మందిరంలోకి వెళ్ళగా నాకు పెట్టుకోవాలనిపిస్తున్నాను, తీసేసి షాప్ కింద పెట్టేసా పెట్టుకోబుద్ది కాక. ఇక అయితే సరే ఇక వెళ్ళిన తర్వాత వాక్యం ఏమని వచ్చిందంటే నేనే మార్గమును సత్యమును జీవనయ్యాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేదు అన్నాడు. ఆ వాక్యం ఎందుకంటే నాకు ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ఒక అనుభవం వచ్చేసింది అనమాట. అంటే యేసు ప్రభు ద్వారే పరలోక రాజ్యం ఉంది, ఇంక వేరే వాళ్ళ ద్వారా పరలోక రాజ్యం లేదు, అయితే నేను యేసు ప్రభునే నమ్ముకోవాలి అని నా మనసులో నిర్ణయించుకున్నాను. ఆ మాట నన్ను ఆకర్షించడంతోనే ఇక ఆ మాట వినడంతో నాకు ఆనందం ఉప్పొంగిపోయి ఇంట్లో కూడా వచ్చి మా వాళ్ళందరికీ చెప్పేశా, ఇక ఇలా దేవుడే యేసు ప్రభువే నిజమైన దేవుడు. మనం విన్నాను బట్టి ప్రార్థన చేస్తాం, సమాజ్ చేస్తున్నాం, పూజలు పునస్కారాలు చేస్తున్నాం, ఎన్నో చేసాం, మనకి ఏ సంతోషం లేదు, ఆనందం లేదు. మనకు ఒకరు ఏ బాధ తీర్చడం అనేది మనకు తెలియదు, సమస్యలు పెరుగుతూ వచ్చింది కానీ ఏ రోజు తగ్గుతూ రావా. కానీ యేసు ప్రభుని విశ్వసించిన కానీ పిల్లగా తగ్గిపోయింది. అదొకటి. ఈ మాట విన్న తర్వాత నా హృదయంలో చెప్పసక్యంగా సంతోషం వచ్చేసింది అని ఇక నేను ఆలోచించుకొని మా తమ్ముడు చెప్పాను, అరే మనం ఇట్లా ప్రార్థనకి వెళ్తే మంచిదిరా,
మనలో ఎన్నో శుద్ధులు ఉన్నాయి. ఏంటంటే ఏదో రకరకాల నమాజ్ చేసినప్పుడు ఎన్నో ఉంటాయి. అన్ని చేసినప్పుడు కూడా మనం చిన్న పొరపాటు చేస్తే దేవుడు నరకలు వేస్తాడు. అదే యేసు ప్రభు అయితే మనం క్షమిస్తాడంట, పరలోక రాజ్యం చేరుస్తాడంట అని చెప్పి ముస్లిమ్స్ కుటుంబంలో అనేది ప్రతిదానికి కలమాలు చదువుకోవాలి, ప్రతిదానికి శుద్ధి ఉండాలి, ఇంట్లోకి రాకూడదు. ఇప్పుడు అంటే కలివిడిగా ఉంటున్నారు కానీ ఆ దినాల్లో అయితే అసలుకి డేట్ ఉంటే లోపలికి రాకూడదు. చాలా రకాల శుద్ధులు ఉన్నాయి అనమాట. కలమాలు చదువుకోవాలి, ఎడంగెడంగా ఉండాలి, చాలా రకాలు ఉండేవి. అయితే నేను ఇంకా అప్పుడు కూడా కలమాలు నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి దైవభక్తి బాగా ఇంట్రెస్ట్ అనమాట. దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని నేను చాలా పరిశుద్ధంగా ఉండేదాన్ని. ప్రతి విషయంలో కూడా నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మగపిల్లలు టచ్ అవ్వడం కానీ అలాంటి అసలు నాకు ఇష్టం ఉండేది కాదు. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆటో ఎక్కినా కూడా ఆడవాళ్ళు ఉండి ఆటో ఎక్కేదానికి మగవాళ్ళు ఉండి ఆటో ఎక్కను. అంత పర్ఫెక్ట్గా అంటే దేవునికి ఇష్టకరంగా జీవించాలి, దేవునికి సంతోషకరంగా ఉండాలని ఇంకా ఆ మాట విషయంలో నేను ఇంకా అలా నాకు ఆనందం కలిగిపోయి మా తమ్ముళ్ళకి మా వాళ్ళకి చెప్పగానే ఫస్ట్ మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు ఇక అలా వచ్చేసారు. నీకు తర్వాత మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు వచ్చిన మా నాన్నగారు కూడా వచ్చి మా నాన్నగారు తాగుడు మానేశారు. తర్వాత మా పెద్దనాన్న కుటుంబం వాళ్ళు కూడా అప్పుడు నేను ఇంట్రెస్ట్తో కలమాలు కూడా నేర్చుకున్నాను. బిస్మిల్లా అర్రహమాన్ నిర్రహీన్ అల్హమ్దులిల్లాహి అరబ్బిల్ ఆలమీన్ వయ్యాక నబుదు వయ్యాక నస్తాహీన్, ఇది ఒక కలమా అనమాట. ఇలా కలమాలు కూడా నేర్చుకున్నాను ఇంట్రెస్ట్గా. నేను అంటే ఆ కలమాలు చదివినంత మాత్రాన దేవుని రాజ్యం లేదు అని అర్థమైపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత చాలా మంది ముస్లిమ్స్ నా దగ్గరకు వచ్చి చాలా మంది అప్పుడు వాదించారు. ఏమనంటే అమ్మా అల్లా అంటే పరిశుద్ధుడు, ఆయన ద్వారా పరలోక రాజ్యం ఉంది, యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యం లేదు అన్నాడు. అంటే నేను వాళ్ళకు ఒక ప్రశ్న వేసాను. ఆదాములో తినని పళ్ళు తిన్నారు, తిన్న తర్వాత దేవరాజ్యానికి దూరస్తులయ్యారు. ఎలా సమీపస్తులయ్యారు? యేసుక్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులయ్యారు. యేసుక్రీస్తు రక్తమే లేకపోతే మనకి పాప విమోచన అనేది లేదు. అందుకని వాళ్ళకి చెప్పిన తర్వాత నాకు చాలా సార్లు వచ్చి వాళ్ళు చాలా వాదించారు. కానీ తర్వాత వాళ్ళే తెలుసుకొని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏం చెప్తారమ్మా అసలు అంటే వాళ్ళు ఏమంటేనే అల్లాని 5 పూటలు నమాజ్ చేస్తే మనం పరలోకి వెళ్తాము అని చెబుతారు. అంతే, 5 పూటలు నమాజ్ చేస్తే మనం పరలోకి వెళ్తాము, పొరపాటు కూడా వెళ్ళదు. అక్కడ వాళ్ళు ఏమంటారంటే భూమి మీద కూడా ఉన్నట్టుగా పరలోకంలో ఉంటుంది, కానీ పరలోకంలో పెళ్లికి ఇవ్వడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఉండదన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమంటే అక్కడ కూడా పెళ్లి చేసుకుంటాం, హ్యాపీగా పిల్లలకి అంటాము, అక్కడ కూడా భార్యలు ఉంటారు అని వాళ్ళన్నీ నాతో చాలా మంది వాదించారు. నేనన్నాను భూమి మీదే ఇది పాపం, అది పరలోకంలో మళ్ళీ అలాంటిది ఉండదు. ఎందుకంటే మనం నిత్యరాజ్యంలో ప్రవేశించటమే కానీ అక్కడ పరిశుద్ధత, దీవారాధులు మనల్ని సృజించిన దేవుని స్థుతించడమే అక్కడ ఉండేది అని చెప్పాను. అయితే వాళ్ళకి అర్థమైంది. కానీ చాలా మంది వెళ్తారు తోట దగ్గర గురకాలు వేసుకొని వెళ్తారు. చాలా మంది నాకు తెలిసినంత వరకు ఒకళ్ళరా ఏమన్నా చెయ్యరేమో కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మాత్రం ప్రార్థన అనేది మనసులో ఉంది. ఎందుకంటే సత్యం నేను వాళ్ళకి చెప్పేశాను. ప్రతిదీ బైబిల్లో ఇక్కడ ఇట్ట ఉంది, ఇక్కడ ఇట్ట ఉందని మొత్తం చెప్పేశాను. ఎందుకంటే మనం తినరాని పండు తినక తల్లికి తెలుసుకున్న తర్వాత మీరు రక్షణ తీసుకున్నారు. రక్షణ తీసుకున్న తర్వాత నేను అనుకున్న ఇంత ప్రపంచంలో సినిమాలు చూడకుండా, సినిమా పాటలు వినకుండా ఎలా బ్రతకగలుగుతాం అనుకున్నా. అద్భుతం, అస్సలకి ఎంత సంతోషం. రక్షించబడిన వారి పాదాలు దేవదూతల అరిచేతిలో ఉంటే అప్పుడు నేను చిన్న వయసు కాబట్టి 18 సంవత్సరాలు. అసలు నాకు ఎప్పుడు ఎదురాలు తగిలి నా ఏళ్ళు పచ్చడైపోయాయి. కాదు ఆ వాక్యం విన్నాను, ఏమంటే రక్షించబడిన వారి పాదాలు దేవదూతల అరిచేతిలో ఉంటుంది. ఆ మాట విని ఎంత సంతోషం అంటే అసలు నేను ఎంత నడిచినా నాకు కాళ్ళకి ఎదురాలు తగిలే కాదు. ఒక్కొక్కసారి వచ్చి కలవయ్యి ఇట్ట పెట్టింది ఏ రక్తమే జీవనంగా ఆగిపోయింది అనమాట. అసలు అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు దేవుడు చేస్తున్నాడు. ఇక అవి విన్న తర్వాత మాకు ఎంత ఆనందం అంటే, ఎంత సంతోషం అంటే చెప్పశక్యంగా సంతోషం. ఎందుకంటే మా జీవితంలో లోకంలో ఉన్నప్పుడు అంటే ప్రభుని ఎరక్కడానికి శ్రమ మీద శ్రమ, దుఃఖం మీద దుఃఖం. ఇది ఎవరు తీరుస్తారు? ఇది ఎవరి వల్ల కాదు. అయ్యో మేము ఈ ఘోరంలో ఈ సమస్యలో కుళ్ళిపోవడం, కుషించిపోవడమే కానీ మాకు విడుదల అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే నిజ రక్షకుడు మాకు దొరికాడు, యేసు ప్రభు మాకు దొరికాడు అని సంతోషించాలి. నేను చిన్నప్పుడు మా మేనమామ ఒక ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన ఏం చేశాడంటే, మేము పిల్లలం బాగా చిన్న పిల్లలం అనమాట, మాకంత తెలిసేది కదా. ఆయన 4వ మేనమామ, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఏంటంటే చేతపడ ఏదో చేశారు, గురి ఉంది. ఆయన మాకు గుర్తుండి లేనట్టుగా ఉంది. ఆయన ఏం చేశాడంటే చనిపోయాడు. ఆయన ప్రార్థన బాగా చేసుకునేవాడు. యేసు ప్రభు సినిమా మాత్రమే చూశాడు. ఆయన ఇంట్లో మాత్రం పుట్టోలు ఉన్నాయి, పుట్టోలు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అయితే నాకు చిన్న పిల్లలు కాబట్టి పెద్దగా అంతగా గుర్తులేదు అంతగా. కానీ ఆయన చనిపోయాడు, సాయిబుల్లోనే పారేశారు. అప్పుడు సాయిబుల్లో ఉన్నాం కాబట్టి ప్రార్థన అంటే మా ఊర్లో అంతగా అప్పుడు తెలిసేది కాదు. ఈయన చనిపోయిన తర్వాత చూశాను, కానీ నాకు ఎప్పుడు ఈయన కళ్ళ కనపడుతూ ఉండేవాడు. ఎలాగా బాగా అంత ఎత్తున కనపడి, అనండి నీ బ్రతికున్నాను చనిపోలేదు.
ఇదేంటి ఈయన చనిపోయాడు, పారేసాము, మేము చూసాం, ఏం సార్ బతికున్నానంటాడు ఏంటి అని నాకు ఒక ఆలోచన కలిగింది. సరే నువ్వు అనుకున్నాను, నేను మా తమ్ముడు అనుకున్నా, అరే మా మామయ్య ఏందో ఇట్లా కనపడుతున్నాడు, ఒకరోజు ఆయన గురించి ప్రార్థన చేద్దాం, చేస్తే అసలు ఆయన ఏం చెబుతాడు చూద్దామని నేను అనుకున్నా. ప్రభా అతను చనిపోయాడు, మేము చూసాము అని బతికున్నాను అంటున్నాడు. ఏంటంటే ఒకరోజు ఒక సిస్టర్కి బాగోపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళిన రోజు ఏం చేశానంటే, నేను ప్రార్థన చేస్తాను, ఒక దర్శనం కనపడుతుంది. ఏం దర్శనం? ఈయన సాయిబులు పెట్టే దాంట్లో పెట్టేశాం కదా, సాపలో పెడతారు, మనం వెళ్ళి చూడగానే నాకు కనిపించింది. అది సాపలో పెట్టిన ఆ సాప 2 హస్తాలు తీసి మన క్రిస్టియన్ పెట్టింది కదా, పెట్టలే పెడతాం కనపడింది. నేను కళ్ళు చేశాను, ఏంటి ఇలా వచ్చిందని కళ్ళు చేశాను. కళ్ళు చేసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకున్నప్పుడు మళ్ళీ అదే దర్శనం కంటిన్యూ అవుతుంది. ఏమని? ఈయన పరలోకంలో ఉన్నట్టుగా ఎండి గిన్నెలో ఒక బల్ల మీద కూర్చొని ఎండి గిన్నెలో భోజనం చేస్తున్నట్టు కనిపించింది నాకు ఈ దర్శనం. ఇంకా అప్పుడు మా రెండో అమ్మాయి కూడా అన్నాడు, నువ్వేం భక్తి చేస్తావులే అమ్మాయి, మా హుసేన్ మామయ్య ఆయన అంత భక్తి చేసేవాడు, చనిపోయాడు, నీ భక్తి నాకేం తెలుసు, నాకు ఇష్టం లేదు, నేను నమ్మనన్నాడు మా రెండో మామయ్య. అన్నా కానీ నాకు ఈ దర్శనం ఎప్పుడైతే కనిపించిందో నేను అప్పటి నుంచి ఈయన కనపడతాం మానేశాడు. ఇది ఎప్పుడు కనపడేవాడు, ఈ కనపడతాం మానేసేసాడు. అయితే మా మామయ్యతో చెప్పా, మామయ్య హుసేన్ పర్లోక రాజ్యం వెళ్ళాడు, రేపు ప్రభు వచ్చినప్పుడు తప్పకుండా కనపడతాడు చూడు అని చెప్పాను. చెప్పగానే ఆయనకు కూడా విశ్వాసం కలిగింది, ఆయన రక్షించబడ్డాడు. తర్వాత మా పిన్ని ఉంది, ఇక మేము ప్రభులోకి వచ్చా రక్షణ తీసుకున్నాం. పిల్ల కూడా తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందంటే రోజు వచ్చి సాతాను నా మీద భయంకరంగా పోరాడినప్పుడు ఏం చేసింది అంటే జుట్టు పట్టుకుని వేసి రక్తం చేయని గట్టిగా అనేవాను. అనగానే ఆ సాతాను ఒకరోజు నీతో నేను పోరాడలేకపోతున్నాను అనేసి, మా ఇంట్లో కోళ్ళు లేవు కానీ కోడి పెట్ట రూపంలో కానీ కేకలు వేసుకుంటా మా పిల్లడు ఈపిని గీకేసింది, చాలా కూడా పడిపోయింది. మా పెళ్లికి ఒక దుప్పటి ఇచ్చారు, ఆ దుప్పటి నిజంగానే తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా అది సుతం మా పిల్లల మీద ఏ దుష్టక్రియలు పనిచేయండి. నేను అంతరాలు అవన్నీ కూడా తీసేసి ముందు నేను పడేసా. ఏది ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒక వారం చూసా, ఇంత ఖరీదు పెట్టి కొన్నాము, వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని పోతాయా అని దాచిపెట్టాను. ఎప్పుడైతే ఇలా కనిపించిందో వెంటనే అంతరాలు అవన్నీ తీసుకెళ్ళి బయట పడేసేసి ఇంక అప్పటి నుంచి ఈ మంత్రం లేకుండా ఇక మేము మా హస్బెండ్, నేను, మా పెద్ద తమ్ముడు ముగ్గురు రక్షణ తీసుకున్నాం. తర్వాత మా అమ్మ, మా నాన్న, మా తమ్ముళ్ళు తీసుకున్నారు. తర్వాత మా పెద్దనాన్నల కుటుంబంలో వాళ్ళు అన్నారు, అక్క మీరైతే చక్కగా ప్రార్థనకి వెళ్తున్నారు, బాగున్నారు, మేమైతే దరిద్ర స్థితిలో ఉన్నాము, మా గురించి కూడా ప్రార్థన చేయండి అక్క అంటే, రండమ్మాయి దేవుడు ఆశీర్వదిస్తాడు, మన దరిద్ర స్థితి నుంచి ఇడిపిస్తాడని చెప్పగానే వాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చారు. మాకంటే ముందుగా ఎక్కువగా దేవుడు వాళ్ళని ఆశ్రయించాడు. ఆ అమ్మాయి నాకంటే ముందుగా ప్రవచనాలు కానీ, దర్శనాలు కానీ, పరిశుద్ధాత్మ కానీ పొందుకుంది, భాషలోని పాటలు పాడింది, మంచి ఆత్మీయంగా, శరీరంగా ఆత్మీయంగా వాళ్ళని ఆశ్రయించాడు. మా పెద్దనాన్న కూడా చాలా వరకు వాళ్ళు కూడా పాపం చాలా ప్రార్థనకు వచ్చినా చక్కగా మానేసేసి మంచిగా ఇల్లు కట్టుకొని మా తమ్ముళ్ళందరూ రక్షించబడి, ఇక నా బంధువులందరూ కూడా దేవుడు చేసిన అద్భుతాలు చూసి ఇక ఒకటి మా పిన్ని ఒక్కరు దూరం నడిస్తే ఆయుసం అసలు నడవలేదు, బ్రతికిద్దన్న ఇది లేదండి. ఎప్పుడు చూసినా నీరు వచ్చి పాలిపోయి భయంకరంగా ఉండేది. మా రెండో భయం అన్నాడు అనేవాడు ఎన్నోసార్లు, ఏమే చూడు ఎట్టుందో అని పద్దాకలు అనేవాడు. అలాంటిది ఒకరోజు ఏమైందంటే, పిల్ల యేసుప్రభుని నమ్ముకో తగ్గిపోయిందంటే, కాదమ్మాయి నాకు తిరుపతి మొక్కు ఒకటి ఉంది, పిల్ల పొట్టగా తల్లికి మొక్కున్నాను, ఆ మొక్కు తీర్చినాక దేవుడు నమ్ముతానంది. కొంతమంది వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి దగ్గర సంబంధం ఉంది. ఎక్కడంటే బీబీ నాంచారమ్మ ముస్లిమ్స్ ఆమె, యంగెస్ట్ భార్య ముస్లిమ్స్ ఆమెని కొంతమంది సాయి ముస్లిమ్స్ వెళ్తుంటారు, వాళ్ళకి దగ్గర సంబంధం ఉందని అలాగ అనుకుంటారు. అయితే మా పిన్ని ఆ మాట అంది, ఇట్లా మాట్లాడుతున్నా ఇంకా ఆమెకి భయంకరంగా ఆయాసం ఎక్కువైపోయి ఫ్యాన్ పెట్టినా ఇసురుతున్నా గాలి చాలట్లేదు అని భయంకరంగా చనిపోయే స్థితి అనమాట. ఇక శివక్షేమాల్లోకి వచ్చేసింది. ఇక అయిపోయింది అనుకున్న టైంలో ఇక నేను ఎమ్మటే మొగలు పిన్నా నువ్వు అలా వెళ్ళనని తీర్మానం చేసుకో, దేవుడు నేను స్వస్థపరుస్తానంటే సరే నేను వెళ్ళను, నన్ను దేవుడు బతికిస్తే చాలు అంది. ఇంక ఇప్పటి వరకు కూడా అక్కడికి ఎన్నికలు తీయలే అసలుకి. ఇక అత్తగా దేవునికి తీర్మానం చేసుకుంది. ఇక అప్పటి నుంచి అసలు ఎంత ఆరోగ్యవంతురాలుగా మారిందంటే ఆమె అంత ఆరోగ్యం, మంచి హుషారుగా ఆరోగ్యంగా, ఆమె చుట్ట కూడా తాగేది, చుట్ట కూడా మానేసింది. ఆ నీరు ఉందని చుట్ట తాగి తగ్గిద్దన్న చుట్టాలు బాగా చేసుకుంది. అది కూడా మానేసి చక్కగా దేవుని కొరకు నిలబడింది. అట్టాక మా వాళ్ళ కుటుంబం మా ఒక్కొక్కరు మా రెండవ వాళ్ళు భయంకరమైన అప్పుల స్థితిలో, ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళ కుటుంబం కూడా దేవుడు అన్నాడు, ఆయన అన్నాడు, అమ్మాయి మీ దేవుడు నా అప్పులు తీరితే నేను కూడా ప్రభులోకి వస్తాన్నాడు, తీరుస్తాడు మామయ్య మీరు రండి అంటే, అలా ప్రభులోకి వచ్చినాక వాళ్ళ కుటుంబం కూడా ఆశీర్వదించబడి వాళ్ళు కూడా గొప్ప దీవెనగా ఉన్నారు. తర్వాత మా పెదమాయల కుటుంబం వాళ్ళ కూతుళ్ళు అల్లుళ్ళు భయంకరమైన విగ్రహారాధనలో ఉండి, అంటే నమాజ్ చేసేవాళ్ళు కానీ పూజలు పునస్కారాలు చేసి భయంకర విగ్రహారాధనలో ఉండి చాలా బాధపడ్డారు. బాధపడి కుండలు పెట్టించి
చేతబళ్ళు మాకు దరిద్రం తీరిపోవాలి ఎన్నో రకాల మంత్రాలు తంత్రాలు మా జీవనబాబు కూడా చాలా సాక్ష్యం చెప్పాడు. ఇంకట్ట వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి కుక్క కరిచింది, మా పిల్లలు ఇద్దరికి కూడా కుక్క కరిచింది. మా పిల్లలకి ఏమో పిచ్చి కుక్క కరిచింది, ఆ పిల్లలకి ఏమో మామూలుగా మంచి కుక్కే కరిచింది. నేను ఇండిషన్లు చేయించాను, వాళ్ళు బొడ్డు చుట్టూ ఇండిషన్లు చేయించారు. చేయించినా కానీ ఏమైందంటే ఆ పిల్లకి పిచ్చెక్కేసింది. పిచ్చెక్కేయడం వల్ల ప్రార్థన తీసుకొచ్చారు. ప్రార్థన తీసుకొస్తే ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే అసలు అద్భుతంగా దేవుడు ఆ టైంలో స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే తగ్గిపోయింది. ఇక అలాగా వాళ్ళు మొత్తానికి వాళ్ళ కుటుంబం ఆ జీవనబాబు కూడా ఇలా దేవుని మాట చెప్తుండగా విని జీవనబాబు కూడా మార్మస్ పొంది రక్షణ పొందాడు. ఇప్పుడు ఒక సేవకుడు అయ్యాడు ఆయన. తర్వాత మా యేసేపు కూడా సేవ పిలుపు వచ్చింది. దేవుడు ఆ పిల్లడు కాళ్ళు పిక్కలు బట్టి చాలా బాధపడుతున్నాడు. తమ్ముడు నీకు ఒకవేళ సేవ పిలుపు ఉందేమో సమర్పించుకో తగ్గిపోయింది అంటే మా తమ్ముడు అప్పుడు సమర్పించుకున్నాక తగ్గిపోయింది. ఇక దేవుడు ఆవిడని కూడా సేవకి వాడుకున్నాడు. అలాగా లోకంలో కూడా చాలా మంది మేము రక్షించబడేటప్పటికి 14 మంది రక్షించబడ్డారు. దేవుడు అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకాలు ఎంతో మంది చనిపోయిన వాళ్ళని కూడా దేవుడు లేపాడు అనమాట. ఎయిడ్స్ వ్యాధి ఒక అతను సీమలు పట్టేసింది. అలాంటి టైంలో కూడా అతను అడిగితే ప్రార్థన చేస్తే అద్భుతంగా మళ్ళీ వెంటనే అతను లేచి తిరగటం మంచి ఇంకొక అతను కూడా ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఆ టైంలో కూడా మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా ఆ మూమెంట్లో అయితే. అలాంటి మన ఇంటికి ఆయన మన ఇంటికే వచ్చాడులే. నడుచుకుంటూ వచ్చేటప్పుడు అసలుకి అందులో దూరం కూడా నడవలేని పరిస్థితి, కూర్చుంటే ఇన్నిసార్లు ఒక్కలేసుకుంటూ మన ఇంటికి వచ్చాడు. ప్రాణం చేస్తే వెళ్ళేటప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. అద్భుతంగా తగ్గిపోయింది అతను కూడా. అలాగా చాలా మందికి చాలా అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశారు. మా పిల్లల విషయంలో కూడా చాలా మా పిల్లడికి సేవా పిలుపు 10 సంవత్సరాలు అప్పుడే పిడిసిలాగా వచ్చి పడిపోయాడు అనమాట. సగం భాగం బాగుంది, సగం భాగం కింద పోయి కొట్టుకుంటుంది. అప్పుడు కొట్టుకుంటున్న టైంలో ఏంది ప్రభు అని 4 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకరంగా ఆ పిల్లోడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత నా సేవకు అన్నాడు. పిల్లోడిని నా సేవకి నేనేంటంటే కొంచెం పెద్ద బాబు కొంచెం ఫస్ట్ నుంచి కూడా కొంచెం డిమ్ముగా ఉంటాడు, చిన్న బాబు షార్ప్గా ఉంటాడు. నాకు దేవునికి ఫస్ట్ నుంచి దేనికి ఏది ఇచ్చినా దేవునికి శ్రేష్ఠం ఇవ్వటం నాకు అలవాటు. డబ్బులు ఇచ్చినా కూడా కానుకలైనా సరే ఎక్కువ ఇస్తాను. ఎక్కువ ఇచ్చిన దాంట్లో కూడా మంచి కొత్త కాగితాలు మంచి శ్రేష్టమైన ఎక్కువ ఇస్తాను. అలాగే మా బాబు మరి పెద్దోడు డిమ్ముగా ఉంటాడు కాబట్టి చిన్నవాడు ఇస్తాను ప్రభా అన్న. అంటే దేవుడు అన్నాడు వాడి దృష్టిలో విలువ లేని వాడు కావచ్చు, నా దృష్టికి వాడే విలువైన వాడు అని అన్నాడు. సరే ప్రభా నీ చిత్తం అని నేను ఇంక అనుకున్నాను. అనుకుంటే ఆ పిల్లడు సేవకి వెళ్ళాలని అన్నాడు. అన్న తర్వాత ఆ పిల్లడికి భయంకరమైన యాక్సిడెంట్లు 3 జరిగినాయి. 3 యాక్సిడెంట్లు కూడా చనిపోవాల్సినవాడు. కానీ అద్భుతం దేవుడు ఒక్క గాయం కూడా తగలపోకుండా మా తాత 3 తాతలు నాకు మూడో తాత భార్య వచ్చేసింది. ఇంకేమో నీ కూడా కాళ్ళు చేతులు ఇరిగిపోయి యాక్సిడెంట్ అయిపోయి ఎన్ఐఆర్ హాస్పిటల్ చేర్చారు. అనగానే నేను అలా వదిలేసేసి అమ్మట వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నా. నేను ప్రార్థనలో ఉండగా మా పిల్లవాడు మా ఇంటి ముందుకు వచ్చాడు. కానీ ఒక్క దెబ్బ కూడా తగలేదు. ఆశ్చర్యకరంగా దేవుడు ఎంతగానో కాపాడాడు. మళ్ళీ రామరపాడు రింగ్ రోడ్ దగ్గర ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఎదర మా పిల్లోడు ఉన్నాడు, కోత వచ్చి అడ్డం పడితే పిల్లోడు ఎదర తగిలేటప్పుడు లారీ కిందకి వెళ్ళిపోయింది, పూర్తిగా వెళ్ళిపోయింది అనమాట. అప్పుడే బండి కొత్తగా రిపేర్ చెప్తాం, అంతా మంచిగా చెప్తాం. ఆ బండి లారీ కిందకి వెళ్ళిపోయేవారికి తలకాయ టాప్ మనీ పగిలేవరికి ఎన్నే చేశాడు లారీ డ్రైవర్. ఇంకేమో లారీ ఆటో డ్రైవర్ కాలు తలకాయ పగిలిపోయింది అని వదిలేసి పరిగెత్తేశాడు. అయితే తీరా చూస్తే వెనకున్న 4గురికి దెబ్బ తగిలింది, కానీ మా పిల్లడికి ఒక్క దెబ్బ తగ్గదు. అసలు బతికున్నాడని ఎవ్వరు అనుకోవాలి, పప్పు అయిపోయి ఉంటాడు అనుకున్నారు. కానీ ఇంత దెబ్బ తగలుకోకుండా చేతికాడ ఇక్కడ ఒక మచ్చ ఉంది అంతే. అంతకంటే ఏ దెబ్బ లేకుండా చక్కగా అన్నారు డాక్టర్లు. మా వాళ్ళందరూ అన్నారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కావాలి దెబ్బ తగిలిందని చెప్పారంటే నాకేం కాలేదు, నేను అంత ఆరోగ్యంగా ఉన్నాను. మా అబ్బాయి చక్క చేతులు ఎత్తి ఎమ్మటి ఇంటికి వచ్చేసాడు. అమ్మో కేసు అయింది అన్నారు. కానీ దేవుని మహాకృప ఏ కేసు కూడా కాలేదు. అలా ప్రమాదాల నుంచి కాపాడాడు. మళ్ళీ తర్వాత నాకు 2011లో మా అమ్మాయి దేవుడు మా అమ్మని అనుకున్నా. 2004లో మా అమ్మాయిని మనసులో అనుకున్నా, ఎవరికి చెప్పలేదు, అంతరాత్మలో అనుకున్నాం మ్యారేజ్ చేద్దామని. అప్పుడు చిన్నపిల్లే అయినా కానీ ఊరకు మనసులో అనుకున్నా చేద్దామని. అనుకోగానే మా అమ్మాయి కోమా స్థితిలోకి వెళ్ళిపోయింది. కోమా స్థితిలో కొబ్బరి నీళ్ళు పోవడం కూడా కష్టమైంది. ఇంకా అదే చివరి క్షణాలు అనుకొని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసం ఉండి దేవసుల్లో ప్రార్థన చేస్తుంటే మా అమ్మాయి అనుకుందో సమాధి పెట్టి అంత కనబడుతుంది. పెళ్లి చేస్తావా చెయ్యి సమాధి పెట్టి అంటున్నాడు. ఇదేంటి ప్రభా అంటే నా సేవకి ఇవ్వాలన్నాడు. సరే ప్రభా నీ సేవకే సమర్పిస్తాను అని చెప్పి మా పాపను సమర్పించుకున్నాం. సేవకు పంపించాం. చెన్నైలో ఉంది సేవ చేస్తున్నారు. చెన్నైలోనే ఇప్పుడు యూత్ క్యాంప్ అక్కడ జరుగుతుంది, అక్కడే ఉంది మా అమ్మాయి. అయితే మా అమ్మాయి మంచి, అప్పుడు చాలా మంది అన్నారు అదేనమ్మా ఒక్కగానో ఒక ఆడపిల్లవి పెళ్లి లేకుండా అంటారు ఏంటంటే నేను సరిపోవడం మీకు ఇష్టమా అంది మా అమ్మాయి.
అని అంత చక్కగా మంచి భక్తి పెళ్లి లేకుండానే సేవ చేస్తుంది. అయితే మరి పెద్ద కుమారుడి విషయంలో కూడా దేవుడు చెబుతున్నాడు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చెప్పాడు సేవ చేయాలని చెబితే, అమ్మ దేవుడు మనల్ని ఇలా పిలిచాడు సేవ చేయమంటున్నాడు కుటుంబం అంతా కూడా అని చెబితే, నేనైతే చెయ్యనని పెద్దబాబు కొంచెం రివర్స్గా మాట్లాడినాక బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చి 6 లక్షలు పైన అయినా కానీ డాక్టర్లు అందరూ బతకడు ఈ పిల్లోడు అని అన్నారు. ఎన్ఆర్ఐ పంపిద్దామని అక్కడికి అడిగారు. అస్సలు వద్దు, ఈ పిల్లోడు మీరు చేర్చుకో బ్రతకడు అన్నారు. అన్నప్పుడు మరి ఇక నేను 4 దినాలు దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళైతే నాకు చెప్పకోకుండా వాళ్ళే మలగొల్లాలు పడుతున్నాను. నేను అన్నాను, నిజమైన దేవుడిని తెలుసుకున్నాను, నా గురించి చెప్పడానికి భయం ఏముంది చెప్పండి అని అంటే, నర్సు ఆమె ప్రభుని నమ్ముకున్నాను డేర్ చేసి చెప్పేసింది. అమ్మ డాక్టర్లు బ్రతకదు అన్నారు, నీ గురించి విన్నాము, నువ్వు మంచి భక్తి వైరాగ్యంగా ప్రార్థన చేస్తామని. సరే ప్రార్థన చేయి, నీ ప్రార్థన గొప్పదైతే నీ పిల్లడు బతుకుతాడు అని చెప్పారు. ఇక నేను వారం రోజులు అనమాట, వారం రోజులకి ఇంట్లో పడి అలా ఏడుస్తూనే ఉన్నాను. ప్రార్థన చేస్తే 48 గంటలు చెప్పారు. 48 గంటలకి స్పృహలోంచి బయటకు వస్తే బ్రతికినట్టు, లేకపోతే లేదు. బ్రతికినా కానీ పిల్లోడు ఒక అవిటోళ్ళు లాగే ఉంటాడు, కాలు చేయి పని చేయదు, బ్రెయిన్ కూడా పని చేయదు. ఇక అన్నీ మీరు చేసుకోవాల్సిందే, అలాంటి పరిస్థితిగా ఉంటుంది. అట్ట మీకు ఇష్టమైతే చెప్పండి అని కూడా చెప్పారు. సరే, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నా పిల్లడి విషయంలో చేయడాన్ని. ఇక నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాను. ఏమి ఇక ముట్టకోకుండా ఒక మంచినీళ్ళు, ఒక రోజైతే మంచినీళ్ళు కూడా తాగబుద్ధి కాలేదు. పిల్లడు కోమల నుంచి బయటకు వచ్చారు, మంచినీళ్ళు కూడా తాగబుద్ధి కాలేదు. ఇక అలాగే దేవుని సన్నిధిలో ఎలా ఏడుస్తున్నానంటే ఇక అలా ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్, నేను, మా బంధువులు కూడా వచ్చారు. వాళ్ళు కాసేపు ఉదయం సాయంత్రం 2 పూటలు వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు ప్రార్థనలు కూర్చొని ప్రార్థన చేశారు. ఆ బుద్ధుల్లో సలహాలోకి వచ్చాడు, పర్వాలేదు బ్రతికినట్టే. అయితే బ్రతికాడు కాబట్టి ప్రాణాలను అనుభవిస్తాం, కానీ ఈ బ్రెయిన్కి అదే మైండ్ కానీ కాలు చేయి కానీ నోటి మాట కూడా చెప్పలేమన్నారు. అయితే దేవుని మహాకృప 1 నెల రోజుల్లోనే పిల్లడు పూర్తిగా రికవర్ అయ్యాడు. చక్కగా నడుస్తున్నాడు, మాట్లాడుతూ కొంచెం మాట్లాడుతున్నాడు. ఇంకా అట్ట పూర్తిగా అయింది. కాకపోతే చెయ్యి మాత్రం ఉంది. కాకపోతే ఇప్పటికీ ఆ పిల్లడు సేవ అనేది ఒప్పుకోవట్లేదు. ఇన్ని దెబ్బలు తిన్నావు కదమ్మా, ఇప్పుడన్నా సేవకు లోపడు, దేవుని కాదని మనం ఏమి చేయలేము. అసలుకి పిలవకుండా సేవకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పిలిచి చక్కగా దేవుని సేవ చేయడం కానీ భూమి మీద మనకున్నది ఏముంది? అసలు ఆయన చిత్తం చేసి ఆయన రాజ్యంలో ప్రవేశించడం గొప్ప ధన్యత. అసలుకి అంతకు మించింది లేదు. నేను ఆ కాకపోతే దేవుడు ఎప్పుడు నాకు సేవ చేయాలని చెప్పలేదని కాదు, నేను అలా నిర్లక్ష్యంగా ఉన్న పిల్లడి విషయంలో మాత్రం చెబుతానే ఉన్నాడు. దేవుడు మాత్రం నాకు ప్రతి క్షణం నాతో బాగా మాట్లాడాడు. ఆ టైంలో పద్దాకలు దేవుడు నాతో వచ్చి మాట్లాడి ఏదేమో మనములో సందేహాలే మాట్లాడాడు, కానీ ప్రతి క్షణం ఆయన నాతో ఆయనతో ఉన్నట్టుగా ప్రతి క్షణం మీరు అసలు అనుభవించే ఆనందం. మమ్మల్ని అన్నారు, మిమ్మల్ని పొలంలోంచి ఎలివేసినా మాకు పర్వాలేదు, మీకు మనసు కంచం ఏది సమాధి దొడ్లో కూడా రానేమో అన్నారు. అయినా పర్వాలేదు అనుకున్నాం. అనుకొని దేవుని కొరకు నిలబడ్డాం. మేము ఎంత దరిద్రులమో ఇవ్వాలి, అంత ధనవంతులుగా దేవుడు ఆశీర్వదించాడు అనమాట. మాట అన్నారు అంటే అప్పుడు నాకు తెలిసేది కాదు ఫస్ట్లో. ఎందుకంటే మా పాస్టర్ గారు కూడా అన్ని కార్యక్రమాలకు వెళ్ళేవాడు. నాకు అంతా తెలిసింది, నీ బైబిల్లో ఇలా ఉంటే బాగుండు అనుకున్నా. తర్వాత తెలిసింది వాళ్ళు మళ్ళీ ఎలివేసేది, మనమే మళ్ళీ ఎలివేసాం. ఎందుకంటే ఏ కార్యక్రమాలు మనం వెళ్ళాం కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి దేవుడు ఇప్పుడు అన్నిటికీ పిలుస్తున్నారు. మమ్మల్ని ఆశ్రయించిన తర్వాత ఎవరైతే ఎగతాళిగా మాట్లాడారో వాళ్లే ముందు వచ్చేసి, అమ్మ నిన్ను గురించి మేమేమనలేదు, మీరంటే మాకు ఇష్టం, మీరంటే చాలా మంచోళ్ళు, అలా ఇలా ఎన్నో మాటలు చెప్పి మా దగ్గరకు వచ్చి ప్రేమగా వాళ్ళు బలమిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు వాళ్ళు పిలుస్తున్నారు. నేను తెలిస్తే సుమారు తెలిసినట్టు ముందు ముఖ్యంగా. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన వాళ్ళు నిక్కచ్చుకుంటారు. ప్రార్థన విషయంలో చాలా మా బంధువులు చాలా మంది మారారు. 200 మంది పైన మారారు. మీ ద్వారా 200 మంది ఇక్కడే మారారు. ఇంకా మిగతా చోట్ల కూడా మారారు. ఇక్కడ కూడా 200 మంది పైన 200 పైన మారారు. ముస్లిమ్స్ 200 మంది మారారు. మా బంధువులే చాలా మంది మారారు. అందరూ మళ్ళీ వేరే కాస్ట్లో కూడా మారారు. అందరూ మారారు. అలా వ్యాధులు వచ్చిన రోగాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళ రోగాలు తగ్గిపోతే ఇంకా అలా ప్రభువులు ఒక రావటం. మా బంధువులందరూ ఇప్పుడు ఆలే కాదు, ఖురాన్ చదివే వాళ్ళు కూడా ప్రభువులు ఉన్నందు చాలా మందికి విశ్వాసం ఉంది. కాకపోతే ఏంటంటే కులకట్లు విడిచి రావాలంటే రాలేరు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఏంటంటే అదొక ఫీలింగ్ ఉంటుంది మనసులో రావాలంటే. అందుకని కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అంటారు సీక్రెట్గా మా దగ్గరకు వచ్చి ఎంతో మంది ప్రార్థన చేయించుకుంటారు. ఎంతమందికి రోగాలు. ఒక ఆమె అయితే 20 సంవత్సరాలు బట్టి అసలు ఆమె వచ్చేటప్పుడు అని అనుకుంటా ఈ టైంలో చనిపోయింది, ఈ టైంలో చనిపోయింది. కానీ ఆ ప్రార్థన కోపం తీసుకెళ్ళి 20 సంవత్సరాలు బతికితే ఒకరోజు ఈయనన్నాడు, ఏం పద్దాకలు ప్రార్థన కోపం మీరు ఒక్కరోజు కూడా చర్చికి రాలేదు, చర్చికి రండి ప్రార్థన చేయకపో అన్నాడు. అలా అనకూడదు అని అన్నా కానీ పాపం అనేవరకు వాళ్ళ కొడుకు వచ్చాడు, బాధపడి దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఆమె చనిపోయింది. అసలు అట్లా వెళ్ళింది. అసలు 20 సంవత్సరాలు బట్టి ఆమె వచ్చేటప్పుడు అయితే పుల్లగా ఉండేది.
నేను ఈ క్షణాన్ని చనిపోయింది, ఈ క్షణం చనిపోయిద్దేమో అనుకునేదాన్ని. కానీ 20 సంవత్సరాలు కూడా అదే దైవ స్వస్థతను బతికినాము, ప్రార్థన కొబ్బరి ఉందారా. కానీ ఆ చివరి క్షణాలు ఒక్కసారి ఈయన అన్నాడు, మీరు ప్రార్థన రాకుండా అంటే వాళ్ళు ముస్లిమ్స్కి భయపడి రారనమాట. ఎవరైనా సరే బాగోపోతే ప్రతి ఒక్కరు వచ్చి దెయ్యాలు పట్టినా కూడా, మా పెద్దవారి కొడుకు భార్యకి అయితే దెయ్యం పడితే తీసుకొచ్చి నెట్టు ఉంటాయి. ఆ దురాత్మలే ఈ చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు వస్తారు, అంతేగాని అసలు దయ్యాలు అనేది లేదు, దురాత్మలే అనమాట. వాటి మీద మనకు అధికారం ఉంది కాబట్టి అవి మనం ఏం చేయాలి. మళ్ళీ మా చింతాత వల్ల కూతురు అల్లుడు కూడా వాళ్ళకి కుటుంబం అంతా చేతబడి చేశారు. చేతబడి చేస్తే అమావాస్య ఆదివారం వచ్చిందంటే బట్టలు లేకుండా వెళ్ళిపోయిద్దాము. వెళ్ళిపోయి పాపం అలా ఎట్ట ఇక అది తగ్గిపోయిన తర్వాత ఎప్పుడు తిరిగి వచ్చేది. అలాంటి ప్రార్థనకు వచ్చిన తర్వాత ఉంది 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 చేతబడులు ఎందుకు లేవు, చేతబడులు ఉంది, చిల్లంగిళ్ళని అలాంటివి చేస్తారు కానీ ప్రార్థన చేసేకి కాదు. అదే నేను చెప్పాను చూడు, మా అమ్మాయి చేతబడి చేసి మీ ప్రభుని నమ్ముకున్న తర్వాత అది రివర్స్ అయిపోయి వాళ్ళ కుటుంబం మీద పడింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే అది తీపించడానికి ఒక చేతబడులు తిరిగేసే వాళ్ళని తీసుకొచ్చారు, మాంత్రికులను తీసుకొస్తే ఆమె చెప్పేసింది, మీరు ఒకళ్ళు చేతబడి చేశారు అంటే ఆమె నేర్చుకుంటా మాకు చేసింది, అది మీరు తిరిగి మీకు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వడం మీ మీద అయింది, మరి నీ భర్తను పంపించమంటా నీ పిల్లల మీద పంపించమంటే ఎవరన్నా కానీ మీ ఇంట్లో ఒకరు చనిపోవాలి అని చెప్పింది. ఆమె పిల్లలాంటి వయసులో ఉన్నారు, వాళ్ళు ఎందుకులే భర్త మీద పంపించమని అడిగింది. భర్త చనిపోయాడు పాపం ఆమెకి. తర్వాత వాళ్ళ కుటుంబం చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా రక్షణ పొందాడు. వాళ్ళ కొడుకు ఇప్పుడు చేతబడి పంపించిన వాళ్ళకి మళ్ళీ చేతబడి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, చేతబడి మనం చేశానుకో మనకి అంటే అప్పుడు మీరు లోపల ఉన్నాం కాబట్టి మాకు చేతబడి క్రియ జరిగింది, మేము ప్రభువులోకి వచ్చాం. ప్రభువులోకి వచ్చిన తర్వాత అదేమైందంటే వాళ్ళకి రివర్స్ అయిపోయింది. అది ఇప్పుడు ఒక మాంత్రికుడు మంత్రి ఇచ్చాడు అనుకో, అది ప్రార్థన చేయని వాళ్ళకైతే వాళ్ళలో క్రియ చేసింది, ప్రార్థన చేసే వాళ్ళు అనుకో వాళ్ళ మీద క్రియ చేయదు, తిరిగి మళ్ళీ ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రియ చేసింది. అట్లా ఏమైందంటే నేర్చుకుంటా మాకు చేసింది, అదే ఆమె నేర్చుకున్నాము మీకు చేసింది, నేర్చుకున్నాము చేసింది. అప్పుడు ఆమె చెప్పారు నాకు చాలా మంది, ఏమంట వెళ్తుంది రేపు కూడా బట్టలు లేకుండా వెళ్తారంట, వెళ్ళి అట్లా నేర్చుకుంటారంట, అట్లా చేస్తుందని చెప్పారు. ఆమె మా పిల్లలకి చేసింది అనమాట. మీ ప్రభువులోకి వచ్చి బాగా ప్రార్థన చేస్తున్నాక భక్తి వైరాగ్యంగా ఇక ఆ ప్రార్థన చేయడం వల్ల అది రివర్స్ అయ్యి వాళ్ళు వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళిపోయింది. కుటుంబం మీదకి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, ఈ తిరగేసే వాళ్ళు తీసుకొచ్చారు, మాంత్రికుల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఈ అమ్మ మీరు ఎవరికో చేతబడి చేశారు, అది తిరిగి మీకు ఎఫెక్ట్ అయింది, మీ భర్త పంపమంటావా ఎవరి మీద కనుక మీ ఇంట్లో ఒక శవం లెగవాలి, నీ భర్త మీద పంపించమంటావా నీ పిల్లల మీద పంపించమంటావా అని. నా భర్త ముసలాడు కాబట్టి ఆయన మీద పంపిండి, నా పిల్లల వయసు వాళ్ళు అలా బతకాలనుకుంది. అయితే ఆమె చేసిందంటే ఇక భర్త మీద పంపించమందుకు భర్త మీద పంపిస్తే చనిపోయాడు, చేతబడి వల్ల చనిపోయాడు. పిల్లలు ఉన్నారు, పిల్లల్లో ఒక కొడుకు ఇప్పుడు రక్షణ పొందాడు, ఇంకొక కొడుకు సాగు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. చేతబడి చేసే వాళ్ళ కొడుకే మారి రక్షణ పొందారు. చేతబడి చేసే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆయన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అందరు రక్షించబడ్డారు. చేతబడి చేసాము చచ్చిపోయింది, చనిపోయింది. అది చనిపోయాక కుటుంబం పిల్లలందరూ మారారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా రక్షించబడ్డారు. ఆమెకి ఇంకో కొడుకు ఆయన మాత్రం ప్రార్థన అంటే ఇష్టపడలేదు, ఆయన మాత్రం చివరి క్షణాల్లో ఉన్నాడు. బ్రతుకుతాడా లేదో తెలియదు, కాదు ప్రార్థన చేస్తే బ్రతుకుతాడు. ముస్లింసే, బంధువులే వాళ్ళు, అలాగా అంత బంధువులే అన్నమాట. చాలా మంది అలాగా ప్రభువులోకి చాలా దేవుడు ఆచరణకారాలు చేశాడు. నాకు 2011లో బ్రెయిన్ మలేరియా వచ్చింది. బ్రెయిన్ మలేరియా వస్తే నేను గమనించుకోలేదు. తర్వాత ఏమైందంటే నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళకోకుండా అసలు ఉండలేదు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో అయినా సరే నీ ఆరాధన అనేది రక్షించబడింది. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఆరాధన అనేది మానలేదు. రక్షించబడి 30 సంవత్సరాలు. అప్పటి నుంచి మందిరం మానలా, ఒక్కరోజు కూడా ఆదివారం మానలా. అయితే ఆ రోజు మరి బ్రెయిన్ మలేరియా వచ్చింది. మేము వెళ్ళే మందిరానికి వెళ్తే మరి అట్టగా మా తమ్ముడు మందిరానికి వెళ్దాం, అక్కడ కొనుక్కొని సరే వాక్యం వెళ్ళొచ్చు, వేరే మందిరానికి అయితే బాగోదు కదా అని ఇక మా తమ్ముడు మందిరానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు చేతులు మెలిగి తీరిపోయింది, ఇక నడవలేని స్థితిలో ఉన్నాను అనమాట. ఇక నన్ను లేపి నిలబెట్టాలన్న క్లాస్కి తీసుకెళ్ళాలి, ఇద్దరు పట్టుకొని తీసుకెళ్ళాలి. నాకు అసలుకి ఏం తెలియలేదు. మా తమ్ముడికేం భయం పుట్టింది. భయం పుట్టి ఇంకో పాస్ట్ గారు తీసుకొచ్చి అన్నాడు. ఆ పాస్ట్ గారు ప్లాన్ చేస్తే, అన్న అక్క బతకదు, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మా అక్క స్నానం తెచ్చింది కానీ హాస్పిటల్ అసలు వెళ్ళదన్నాడు. అన్న తర్వాత ఇక దేవుని మహాకృప అని అన్నారు. అన్న తర్వాత దేవుని అద్భుతమైనగా దేవుని మహాకృపను బట్టి ఇక తెల్లారిపాటికల్లా కొద్దిగా స్వస్థత వచ్చింది. వెంబడి ఏసరక్తం అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఇక తిరగడం మొదలుపెట్టి అటు ఇటు తిరుగుతా ఉండి ప్రభావం స్వస్థపరిచి సాక్షి పెట్టుకుని పెట్టాను. కానీ అద్భుతం 2 రోజులు తగ్గిపోయింది. 2 రోజులు అది
జ్వరం అయితే తగ్గిపోయింది, కానీ నాకు మాట నొత్తి వచ్చేసింది. మాట నొత్తి వచ్చింది, మనిషిని నిలబడలేకపోతున్నాను, ముందుకు వెళ్ళాలనుకుంటే వెనకపోతున్నాను. ఇక అయితే నాకు ఇట్లా జరుగుతుంది. అయితే నేను మాట్లాడే మాట కూడా నా బ్రెయిన్కి నా నోటికి కలెక్షన్ ఉండేది కాదు. నేను మనసులో ఒకటి మాట్లాడుకుంటే నోటితో ఇంకోటి మాట్లాడుతున్నాను. అయితే ఒకరోజు అక్క మా ఇంటికి వస్తే వంట చేసి పెడితే చాలా బాగుంది, ఎలా చేసావు అని అంది. చెబుదాం అనుకుంటున్నా చెప్పరాపోతున్నా. ఏంటి చెప్పరాపోతున్నా? ఎందుకని ప్రభు నేను అలా మాట్లాడుతున్నానంటే, నీకు వచ్చిన రోగం ఏంటో నీకు తెలుసా అన్నాడు. అంటే ఏ రోగం వచ్చింది నాకేం తెలిసింది అన్న. అంటే నీకు బ్రెయిన్ మలేరియా వచ్చింది, అది బ్రెయిన్కి ఎక్కి అలా వచ్చింది, అందుకని నీకు ఇలా జరిగింది అని దేవుడు చెప్పాడు. తర్వాత ఇక క్రమక్రమంగా దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా మాట ఇప్పుడు మా మామయ్య కూడా అమ్మ ఎదురు నత్తిగా మాట్లాడుతున్నా, మనిషి నిలబడతానని కూడా ముందుకు పోవాలనుకుంటే వెనక్కి పోయేదాన్ని అనమాట. అంటే అట్లా చాలా రోజులు అలాగే ఉన్నాను. దేవుడు నాకు ఇది ఎప్పుడైతే తెలియపరిచాడో, దేవుడిని అడిగాను కదా, దేవుడు తెలియపరిచిన తర్వాత ఈ సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు. అలాగా ఈ పిల్లడి విషయంలో కూడా సాతాను చాలాసార్లు ప్రేరేపణ కలుగజేసింది, తీసుకెళ్తానని. కానీ దేవుని అద్భుతమైన కృప 3 సార్లు, ఇప్పుడు 3వసారి ఏది మొన్న స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా సాతాను రేత్రి కూడా వచ్చేసి మాట్లాడుతున్నాను అనమాట. ఏమంటే నీ పిల్లడు బతుకుతాడు అన్నా, సస్తాడు అని చెప్పింది. చెప్పంగా నేను నెమ్మడే లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నువ్వే నాకు దిక్కు, ప్రభా బిడ్డను కాపాడయ్యా అంటే అస్సలు అద్భుతం. సాతాను నా కాళ్ళ కింద చిత్త కొట్టేశాడు దేవుడు. అలా శిష్యులు వచ్చి నాకు దండం పెడుతున్నాడు. అసలు నా గురువు తొక్కవాకు అని శిష్యులు వచ్చి నాకు దండం పెడుతున్నాడు. అలా కనిపించాడు అన్నమాట. కనిపిస్తే అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు ఆ రీతిగా స్వస్థపరిచాడు అనమాట. ఆగా వచ్చాడు, వాళ్ళ కూతురు కూడా కుష్టివ్యాధి వచ్చింది. కుష్టివ్యాధి వచ్చి మంచం వాళ్ళ తల్లి ఏరిపెట్టేసింది ఆయన కూతురికి. కానీ అప్పుడు మేము కూడా మందిరంలో ఉంటే, మందిరంలో రేత్రి వెళ్ళి ప్రార్థన చేశాం. అద్భుతం, ఇప్పుడు స్వస్థత పొందింది. డాక్టర్ గారు ఏ వ్యక్తి అయితే ఆ కుష్టి వచ్చిందని చెప్పాడో ఆయన మైక్ పీనిటి గురించాడు. ఎందుకంటే కుష్టి వచ్చిన వాళ్ళకి పినిస్తో పొడిసినా తెలియదంట. ఫస్ట్ కుష్టి వచ్చినప్పుడు పొడిస్తే తెలియలేదు, తగ్గిపోయిన తర్వాత పొడిస్తే అమ్మాయి నాకు తెలుస్తుంది. అంటే అటు తిరిగిమని ఇటు పొడిచాడు. వీళ్ళ అమ్మాయికి అంత అద్భుతంగా స్వస్థించాడు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది. అప్పుడు అసలు కన్న తల్లి దగ్గర రాని, ఆయన భార్య ఆయన కూతురు దగ్గర రాని. కానీ ఆయన మందిరంలోకి వచ్చి రెయ్యి మొగులు తెగేడ్చి ప్రార్థన చేసేవాడు. మేము సాయంత్రం పాటు వెళ్ళి ఏకీభవించి ప్రార్థన చేసేవాడు. అలాగ అద్భుతాలు అసలు మ్యారేజ్ చేసుకుని దేవుడు కొల్లలుగా చేశాడు అనమాట. మా బాబాయ్ కూడా ఆయాసంలో చచ్చిపోయాడు. ఈ శవాన్ని తీసుకుని ఊళ్ళోకి ఎలా వెళ్తాము, ఎలాగా అందరూ మమ్మల్ని కొల్లో చెరిపేశారు, ఏమంటారు జనానికి ఏం చెప్పగలుగుతామని ఏడ్చాము. అయితే అద్భుతంగా ఆయన బ్రతికించాడు, సాక్షిగా నిలబెట్టాడు. మా తాత కూడా చనిపోయినట్టుగా ఆయనకి ఒక కళ వచ్చిందంట. కళ వచ్చేసి గట్టిలో కొనుక్కోబెట్టాడు. అప్పటికి ఆయన బాలం బట్టి అన్నం తింటలేదు, నాకు తెలియదు. అయితే చెప్పాడంట, అరే అమ్మాయి ప్రార్థన చేస్తే తగ్గిద్ది కదా, కొంచెం అమ్మాయిని పిలువు ప్రార్థన చేస్తా అని చెప్పాడు. చెబితే సరేమని నేను ఇక అప్పుడు వెళ్దామని సాయంత్రం పాటు వెళ్ళి ప్రార్థన చేస్తాం. అద్భుతం, తెల్లపాటికి వేయించిన బియ్యం జావ తాగాడు. మళ్ళీ బ్రతికాడు మా తాత, చక్కగా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు అన్నమాట. అలాగే దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు బట్టి అసలు ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది దేవుని వైపు తిరిగారు. వీళ్ళ కుటుంబాలు కూడా అప్పుడు చాలామంది వచ్చారు దేవుని సారీల్లో కూడా చాలామంది రక్షించబడ్డారు. అలా మన సాక్షి నిన్న కూడా అనేక చోట్ల అద్భుతం, అసలు ఏ రోగమైనా తగ్గదు అనేది మనకు లేదనమాట. అంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా రోగాలు తగ్గడం, అనేక మంది ఆ రోగాల ద్వారా విడుదల పొందడం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. మా కుటుంబాన్ని కూడా అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. మరి మేము ఆ దినాల్లో కనీసం 30 రూపాయల ఇల్లు అద్దె కట్టుకునే స్థితిలో ఉన్న మా కుటుంబానికి ఇవాళ 3 ఇల్లు ఇచ్చాడు దేవుడు, మంచిగా ఆశీర్వదించాడు. 30 రూపాయలు అద్దె కట్టలేని స్థితిలో ఉన్న మీరు ఈరోజు 3 ఇల్లు దేవుడు ఇచ్చాడు. మేము రక్షించబడిన కొత్తలో నేను ఇంత ప్రపంచంలో సినిమాలు చూడుకున్న సినిమా పాటలు వినకుండా ఎలా బ్రతకాలనుకున్నా నాకు అద్భుతం. అసలు 5 సినిమా హాళ్ళు ఇక్కడ మూతేసారు. ఎందుకంటే తెలుసా, నేను విన్న మాటలు జనానికి చెబితే వాళ్ళు విని సినిమాలు మానేశారు. మానైతే 5 సినిమా హాళ్ళు ఇక్కడ మూతపడిపోయింది. 5 సినిమాలు మీ ద్వారా మన మూతపడిపోయినాయి అసలు. ఎందుకంటే వీడి ఎవరు కూడా ఈ మాటలు ఎంత ప్రతి ఒక్కరికి ఒక భయం కలిగింది. 5 సినిమాలు ఉన్నాయా అంటే ఉండవెల్లి, మంగళగిరి, మాకు ఇక్కడ ప్రకాష్ నగర్, డలస్ నగర్లో ఒక సినిమా హాలు ఆ టైంలో మూతపడిపోయింది అనమాట. అసలు సినిమాలకు వెళ్ళాం అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సినిమాలకి వెళ్ళే వాళ్ళు కనపడలే. మరి వాళ్ళు వెళ్తే వెళ్తారేమో కానీ ఒకవేళ సినిమా హాల్ మాత్రం ఇక్కడ కార్యకంపెనీ గేట్ ఒకటి, సెంటర్ ఒకటి, ఎన్ని మళ్ళీ ఇక్కడ డలస్ నగర్ ఒకటి, మంగళగిరిలో 2 హాళ్ళు, మొత్తం 5 సినిమా హాళ్ళు మూతపడిపోయింది. అప్పటికి ఇప్పుడు కూడా అట్లా మూతపడిపోయింది అనమాట. దేవుడు అంత అద్భుతాలు చేశాడు. మేము అప్పుడు సినిమా పాటలు అంటే అనుకోకుండా, సినిమాలు చూడుకోకుండా ఆ దేవుడి నుంచి ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ వచ్చినా కూడా సినిమాలు అంత దేవుని కొరకు ప్రతిష్టగా నిక్కచ్చిగా
దేవుని కొరకు జీవిస్తాం అన్నమాట. అలాగే దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు మా ద్వారా ఎంతోమంది బ్రతికి ఇప్పుడు నేను అదే కాకుండా ఇంకా అనేకుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ప్రార్థన చేసిన ప్రతిదీ కూడా ఒకరోజు ప్రభువుని అడిగాను, ప్రభా ప్రతి సంవత్సరం నా ద్వారా ఎవరో ఒకరు రక్షించబడాలి, ఈ సంవత్సరం ఎవరు రక్షించబడలేదు కదంటే నువ్వు ప్రార్థన చేసావు కదా, తాగుబోతులు దొంగలు హింసాలు దొంగలు మన చివరి క్షణాల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను కదా, నేను వాళ్ళల్లో అనేకులు రక్షించుకున్నాను అన్నారు. ఇక అప్పటి నుంచి ప్రార్థన చేయడం ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లు, పోలీసులు, వాలంటీర్లు, మున్సిపాలిటీ వాళ్ళు ఇక ఎట్టగా ఇక లిస్ట్ అంతా ఇక నాకు ఈ జ్ఞాపకం వస్తే ఇప్పుడు రేపులు చేయటం అవన్నీ కూడా ఉంది కదా, వాటి గురించి కూడా ప్రార్థన. ప్రభా అలాంటి జరిగేటప్పుడు ఒకవేళ ఏ వ్యక్తినైనా సరే చంపుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ప్రభువుని జ్ఞాపం చేసుకోవాలి, వాళ్ళు ప్రభు తట్టు తిరగాలి, తిరిగి వాళ్ళు విడుదల పొందాలి అని ప్రార్థన చేశాను. మొన్న ఒక అయితే మరి నేను ఎంతగానో మరి ప్రార్థన చేసేటప్పుడు నాకు ఎక్కువగా మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేయడం బాగా అలవాటు. అయితే ప్రార్థన చేసేటప్పుడు నా చేతులు ఎత్తినప్పుడు దేవదూతలు వచ్చి నా చేతులు పట్టుకునేవాళ్ళు. అయితే నేను దిగేటప్పుడు మళ్ళీ ఆ మోకాలు వేయించి వాళ్ళ చేతుల్లోంచి నా చేతులు ఇడిపించుకునేదాన్ని అనమాట. అదొకటి. మళ్ళీ అంతేకాకోకుండా మరి నేను ప్రార్థన చేసిన స్థలం అంతా కూడా మహిమతో నిండిపోయేది. నేను ప్రార్థన చేస్తా ఆత్మవసరాలని బాగా ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు ఒకసారి నాకు తెలియకోకుండా కాళ్ళు చాపాను. నా కాళ్ళు నాకు తెలియకుండా వెనక్కి వచ్చేసినాయి. ఏంటో వెనక్కి వచ్చేసినాయి అనుకున్నప్పుడు దేవుని మహిమ అక్కడ ఉందన్నమాట. అయితే అలా జరిగింది. మళ్ళీ ఒకరోజు నేనేం చేశానంటే సరే చాలా ప్రార్థన చేసిన అప్పటి నుంచి నేను ప్రార్థన చేసిన స్థలంలో నడవను అనమాట, నడవకోకుండా ఉండేదాన్ని. అలాంటిది ఒకరోజు నేను ప్రార్థన చేసి చాంచపోయింది కదా, మహిమ వెళ్ళిపోయి ఉండదులే అని నేను అదే స్థలంలో నడిచినప్పుడు ఆ మహిమ నా కాళ్ళకు తగలతో నేను చూశాను. అసలు నాకు భయం వేసిపోయింది అనమాట. తగలతో అమ్మో ఇక్కడ దేవుని మహిమ ఇంకా ఉంది, నేను అప్పుడే ఇక్కడ నడిచాను అని భయపడ్డాను. అదొకటను. మళ్ళీ నేను ఒకరోజు దైవజనులు వాక్యంలో చెప్పారు ఏమనంటే దేవుడు మనకి కిరీటాన్ని దర్శన రూపంలో చూపిస్తారని. అయితే నేను దర్శన రూపంలో కాదు కానీ కళ్ళు తెరిచే చూశాను అనమాట. కిరీటం నా కళ్ళ ముందు నేను నించొని ఉంటే నా చుట్టూ తిరుగుతుంది. కానీ అది దేవుని సంబంధం అయితే వెలుగు ఉంటుంది కదా అన్నప్పుడు వెలుగు కూడా దాని మీద కిరీటం మీద కనిపించింది అనమాట. అది రీసెంట్గా అది ఫస్ట్లో నేను రక్షించబడిన కొత్త దినాల్లో కనిపించింది. అయితే మొన్న ఈ మధ్య ఆ కిరీటానికి ఇంకా వజ్రాలు పొదిగించబడి ఇంకా పెద్దదిగా తయారయ్యి కనిపించడం నాకు ఈ మధ్య కనిపించింది అనమాట. అది రావాలన్నా మనకి బంగారం వీటి గురించి పెద్ద ఐడియా లేదు కానీ దేవుడు చూపించింది మాత్రం తెలుసు. అది తల మెరుస్తుంది అనమాట, పెద్ద కిరీటము. ఆ కిరీటం దేవుడు అలా నాకు చూపించాడు. అది నాకే కాదు కానీ మీరందరూ రక్షించబడి ప్రభు కొరకు ప్రయాసపడి అనేక ఆత్మలు ఇప్పుడు ప్రభు ద్వారా మా ప్రాంతంలో ఇంచుమించు 200 పైనే రక్షించబడ్డారు. మా ముస్లిం కుటుంబాలే బోళ్ళంతమంది రక్షించబడ్డారు. ఇక్కడే కాకుండా మా బంధువుల్లో కూడా చాలామంది ఒక ఆమె భర్తతో కాపురం చేస్తే చనిపోయిందని చెప్పారు మా బంధువుల్లోనే. అయితే ఆమెను మా దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తే చక్కగా ఆమె రక్షించబడి మళ్ళీ వాళ్ళ భర్తతో చక్కగా ఉంది, చనిపోలేదు, మంచి ఆరోగ్యంగానే ఉంది. మళ్ళీ అంతేకాకుండా మా సాయిబులో ఇంకొక ఆమెకు దెయ్యం పడితే ఆమెను మా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తే అద్భుతంగా దేవుడు ఆమెకు విడుదలిచ్చి ఇప్పుడు ప్రభు అంటే విశ్వాసం కానీ వాళ్ళ కులంలో వేస్తారని వాళ్ళు భయపడి వాళ్ళు మాత్రం ప్రార్థనకి వెళ్ళలేదు. అలాగా వాళ్ళను బట్టి ఇంకా కొంతమంది కూడా భయం కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఉన్నారు. మరి ఆశ్చర్యమైన కార్యాలు ఎంతో మంది చేశారు. వేడ్స్ వ్యాధులు తగ్గిపోయినాయి. మరి మరణాపాయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు, మా తాత కూడా మరణాపాయాల్లో ఉన్న టైంలో ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు ప్రతి విషయంలో. నా కుటుంబమే కాదు. మరి ఈ మాటలు విన్న తర్వాత మా ప్రాంతంలో సినిమాలు చూడటం అందరూ మానేశారు. 5 సినిమా హాల్ బంద్ అయిపోయింది. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అంతేకాకుండా మరి అందరికీ విశ్వాసం ఉంది. కాకపోతే ఎవరైనా సరే వాళ్ళకున్న అహం అనేది ఇడిసి పెట్టలేకపోతుంది. కానీ విడవాలి. మనం విడిచి దేవుని కొరకు మనం ఒక్క అడుగేస్తే దేవుడు 100 అడుగులు మన కోసం వేస్తాడంట. అందుకని ఒక్క అడుగు ప్రభు కోసం మనం అడుగు వేస్తే నీ జీవితంలో జరిగే అద్భుతాలు నువ్వే ఊహించలేవు. ఎందుకంటే నా జీవితంలో నేను ఊహించలేనటువంటి స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవుడు నా పట్ల అన్ని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు నా జీవితంలో చేసేది. నేనైతే అసలు ఏది నమ్మను, ఎవరిని అడగను. దేవుణ్ణి డైరెక్ట్గా అడిగి పొందుకున్న అనుభవాలే మీకు చెప్పాను. కానీ ఇందులో ఏదైనా సరే ఎవరు చెప్పిన మాటలు కూడా నేను చెప్పలేదు. బైబిల్ నేను 6 సార్లు చదివాను అనమాట. పర్టికులర్గా చదివాను. ఎంతోమంది వచ్చి నన్ను అడిగినప్పుడు కూడా ముస్లిం సహోదరులు చాలామంది వచ్చాను, మిమ్మల్ని కులంలోంచి వెలివేస్తున్నాను, వాళ్ళు మమ్మల్ని వెలివేసింది మేమే వెలివేస్తున్నాం, మేము ఏ కార్యక్రమాలకు రాము అని చెప్పేసాం అనమాట. చెప్పేసి దేవుని కొరకు మేము ఇంత నిక్కచ్చిగా నిలబడ్డాము. దేవుడు మా పట్ల అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. మా కుటుంబాన్ని రక్షించడమే కాదు, మా కుటుంబం ద్వారా అనేక కుటుంబాన్ని రక్షించాడు. మరి ముఖ్యంగా అన్నిటికంటే సంతోషకరమైనది ఏంటంటే
ఆయన ఈ క్షణాన మేము చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటామని గొప్ప ధైర్యం అనమాట. ఆ ధైర్యాన్ని బట్టే మేము సంతోషపడుతున్నాం. ముఖ్యంగా నేను కలిగిన సంతోషం మీరందరూ కూడా కలిగి ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. నిజంగా రియల్గా మీకు చెప్పాలంటే ఈ సాక్ష్యం అన్న ప్రతి ఒక్కరు కూడా మీరు గ్రహించండి. మీ మనస్సాక్షి మీకు ఎలా ఉందో, మీరు అనుభవిస్తున్న ఆనందం మీకు ఎలా ఉందో మీరు గ్రహించండి. కానీ నా ప్రభుతో గడిపినప్పుడు మీకుండే ఆనందాన్ని మీరు గ్రహించండి. నేను ఎంతగానో ఆ ఆనందాన్ని అనుభవించాను అనమాట. ఎందుకంటే మనకి ఏమున్నా లేకపోయినా సంతోషం ప్రభు ఉంటే, ఇప్పుడు వాడ నడిపించే నాయకుడు ఆ సముద్రంలో నడుస్తున్నారు, ఒక వరద వచ్చిందంటే భయంకరంగా, లేకపోతే ఒక తుఫాను వచ్చిందంటే భయం వేసింది. కానీ ప్రభు మన పక్షాన ఉన్నాడంటే. ఆయన భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు. శిష్యులకి తుఫాను వచ్చింది, ఏం చేశాడు? గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు, సముద్రం మీద పేతురు నడిపించాడు. అట్లాగే సమస్యలు ఇప్పుడు మన తల మీద ఉన్నాయి, కానీ మన ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన కాళ్ళ కిందకు వస్తాయి. ఎందుకంటే ఆయన అలాగా చేయగలరు. నీళ్ళ ఆ పేతురు మీదకి వెళ్ళిన నీళ్లు కాళ్ళ కిందకు వచ్చినాయి అనమాట. అలాగనే మన జీవితంలో సమస్యలన్నీ కూడా ప్రభువుకు దూరం ఉన్నంతసేపు మన సమస్యలన్నీ కూడా మన తల మీద ఉంటాయి. కానీ ప్రభువుని ఎప్పుడైతే నిజమైన దేవుడిని అంగీకరిస్తావో ఆ సాతాను ఏం చేసిందంటే నీకు దూరం అయిపోయింది, నీ సమస్యలన్నీ కూడా నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి. కానీ దేవుడు అద్భుతంగా నీకు విడుదలిచ్చి అన్ని విషయాలు కూడా ఆశ్రయిస్తాడు. ఆత్మీయంగా మాత్రం మనం ఒకటే ఎతకాలి. ఏమనంటే దేవుడు చెప్పాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకండి, తర్వాత మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అవును, దేవుని రాజ్యాన్ని ఎతికితే ఇప్పుడు దేవుడిని మనం తెలుసుకోకుండా భూ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చినా కానీ ఉపయోగం ఏముంది? దానివల్ల సంతోషం ఉండదు, సమాధానం. కానీ దేవుని గురించి ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకి భూమి మీద కూడా ఇస్తాడు. ఇస్తే వాడుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. ఆయనకి నీతి రాజ్యం లేకపోకుండా నీకేమి ఇచ్చినా వ్యర్థ. చిన్నపిల్లడు ఉన్నాడు, నువ్వు ₹1,00,000 చేతికి ఇచ్చిన ఏం చేస్తాడు? విసిరేస్తాడు. అట్లాగనే దేవుని నీతి రాజ్యం మనలో లేనప్పుడు మనకి ఎంత డబ్బు ఇచ్చినా కానీ అది వినియోగించుకోవడం తెలియదు, దుర్వినియోగపరుచుకుంటారు. చాలామంది భక్తిలో ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ప్రభులోకి వచ్చి అన్నీ ఉన్న తర్వాత తొలగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉండకూడదు. మనం ఏంటంటే ఇచ్చే రాజ్యం కోసం మనం ప్రభులోకి వచ్చాం. కానీ అవన్నీ ఎంత ఆస్తి ఉన్నా కూడా అది మన కాళ్ళ కిందే ఉండాలి, కానీ మన తల మీదకి రాకూడదు అనమాట. మన కాళ్ళ కింద ఉండాలి. ఎంత ఉన్నా కానీ వాటి మీద మనసు పెట్టకూడదు, దేవుని మీదే మనసు పెట్టాలి. ఇచ్చిన దేవుడిని మనం పట్టుకున్నప్పుడు మనం సమస్తలను కూడా ఏలుబడి చేయగలుగుతాం అనమాట. సమస్త మీద అధికారం కలిగి ఉంటాము. నేను ప్రతి విషయంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటాను, నేను ప్రభుని నమ్ముకుని కొన్ని దినాల్లో, నేను పుట్టిన కానించి ప్రభుని నమ్ముకుని కొన్ని దినాల వరకు కూడా స్టోర్ బియ్యమే తినేవాళ్ళం, మంచి బియ్యం తినేవాళ్ళం కాదు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఏంటి నేను ఆశ్రయించిన ఈ దరిద్రాన్ని విడిచిపెట్టవా అన్నాడు. అన్నప్పుడు ప్రభా తప్పు అయిపోయిందని ఇంక అప్పటి నుంచి మంచి బియ్యం తింటూ మొదలుపెట్టారు. ఈ దినం వరకు కూడా మంచి బియ్యం సమృద్ధిగా దేవుడు అందించాడు. దేవుడు ఇస్తే అది ఎవరు తీసివేయలేదనమాట. నేను ఎంత దరిద్ర స్థితిలో ₹10 చూస్తే చాలా ఆశ్చర్యం అనమాట. అలాంటి స్థితిలో ఉన్న నాకు గోడ మీద రాజు చూపించాడు. ఏంటంటే నువ్వు 10, 100 కాదు, 1000 చూస్తా ఉంది, గోడ మీద రాజు చూపించాడు. ఈ దినం వరకు కూడా అదే ఆశీర్వాదం దేవుడు నా జీవితంలో చేశాడు. అలాగే దేవుడు సమస్తం, ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన. నీకు ఏది కావాలన్నా చేస్తాడు. నువ్వు ఆయన ఏది అనుకుంటే అది నీకు చేయగలదు. సూర్యుడిని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు అన్నాడు, ఎవరిని ఆపగలుగుతామో మనం ఆపలేము. అట్లాగనే సూర్య చంద్రుని ఆపడమే కాదు, మనకున్న సమస్యలు కూడా గద్దించి ఆపదు. అలాంటి మూమెంట్ టైంలో కూడా నాకు ఒక పరిస్థితి నా మీద నేను ఆధారపడినప్పుడు ఆ పరిస్థితులన్నీ విషమించిపోయి ఇక నేను బ్రతుకు అనేది లేదు, ఇక నేను మరణమే శరణం అన్న టైంలో నాకు నేను ఆలోచించుకున్నప్పుడు అలా అనిపించేది. కానీ ఎప్పుడైతే వాటన్నిటి గురించి నాకు ఆ దుష్టాలోచనలు పోయి ప్రభు వైపు నేను ఎప్పుడైతే తిరుగుతానో, ప్రభువా నాకు తెలియకోకుండా నీ సాతాను కబందస్తాలకు వచ్చానేంటి తండ్రి, నేను క్షమించని ప్రభు వైపు తిరిగి మోకాల మీద ప్రార్థన చేయగానే అసలు మబ్బు విడిపోయినట్టుగా ఆ సమస్యలన్నీ తీరిపోయి. ఒకసారి మబ్బు భయంకరమైన చీకట్లు కమ్మేసేసి చూసా, అలా మబ్బులు కమ్మినట్టుగా సమస్యలు కమ్మేసి, కానీ ఆ మోకాల మీద ప్రార్థన చేయగానే వెంటనే విడుదల కలిగేది అనమాట. మా ఊర్లో ఊరు అందరూ కూడా మేము బిజినెస్ చేస్తుంటే బిజినెస్ విషయంలో అందరూ మా దగ్గరకు వచ్చి, ఏంటి మీరు చేస్తే లైన్ వ్యాపారం చేయండి, లేకపోతే ఊళ్ళో ఇక్కడ విజయవాడ వ్యాపారం చేయండి, అంతేగాని అంతకు మించి మీరు చేయకూడదు అని వచ్చేసారు. వచ్చినప్పుడు నేను ఇంకా ఒకటే మాట, మనం క్రైస్తవులు కాబట్టి ఎదురు తిట్టకూడదు, ప్రతి విషయంలో క్షమించాలి, ప్రేమించాలి, అది బాగా నేర్చుకున్నాం. సరే వాళ్ళు చెప్పిన మాటలే మనం ఏమనలేదు, ప్రభువాని స్తోత్రం నువ్వే మా దిక్కు అనుకొని ప్రార్థన చేసుకున్నాం. కానీ ఎవరైతే అలా వచ్చి మాట్లాడారో ఆ సావుకారులే వాళ్ళని తిట్టి, నువ్వెవరు చెప్పడానికి నీకేం అధికారం ఉందని వాళ్ళని గద్దించి దేవుడు మళ్ళీ మా బిజినెస్ మాకే ఇచ్చాడు.
ప్రతి విషయంలో కూడా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఈరోజు నీ ఊహకందన స్థితిలో ఈ రీతిగా ఉండగలిగామంటే మా కష్టం కాదు, మా నీతి కాదు, మా భక్తి కాదు, మా యథార్థత కాదు, కానీ యేసయ్య కృప అనమాట. ఆయన కృపను బట్టే ఈ స్థాయిలో ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అన్ని విషయాల్లో కూడా ఎన్ని కార్యాలు చేశాడంటే ఆయన చెప్పే కార్యాలు మనం ఊహకు అందనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. మరి మేము అంతకుముందు రోగాలతో సమస్యలతో ఇబ్బంది పడి ఎంతో బాధపడేవాళ్ళం, కానీ ఇవాళ మేము వ్యాధులతో విడుదల పొందడమే కాదు, మాలాంటి సమస్యలు ఎంతమందికి ఉన్నా వాళ్ళందరూ కూడా విడుదల, ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు, నేను చెప్పాలంటే బోళ్ళని సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. అలాంటి విడుదల పొంది ఇక్కడే కాదు మా ఊర్లో, మళ్ళీ వాళ్ళు ఉన్న ఊర్లో కూడా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ సాక్ష్యంగా నిలబడి వాళ్ళ ఊర్లో కూడా అనేకులు ప్రభు వైపు తిప్పారు. నేనే వాళ్ళని మర్చిపోయిన వాళ్ళు నాకు వచ్చి గుర్తు చేస్తున్నారు, అక్క అలానప్పుడు మీరు ప్రార్థన చేశారు, ఇలాంటి అద్భుతం జరిగింది, అక్క మీరు ఇలా ప్రార్థన చేశారు, మేము ఇప్పటికీ ప్రభులోనే స్థిరంగా ఉన్నాం, మా ద్వారా ఇలాంటి కార్యాలు జరిగినాయి, మా ద్వారా ఇలాంటి అద్భుతాలు జరిగినాయి అని వాళ్ళు చెబుతుంటే వాళ్ళ సాక్ష్యాలు విని నాకే ఆశ్చర్యం అనిపించింది అనమాట. ప్రతి విషయంలో కూడా నేను ఏదైనా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మనుషుల ద్వారా తెలుసుకోను, మళ్ళీ దేవుని ద్వారా ప్రభా ఈ విషయం కూడా నేను ప్రార్థన చేశాను, నాకు అది క్లారిటీగా మళ్ళీ తెలియపచ్చు అని అన్నప్పుడు ఇగో పలానా చాట పలానా కార్యం జరిగిందని. మన విషయమే కదా, మన రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. మరి అలాగనే అధికారులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అధికారులందరూ మారాలి, రాజులు మారాలి. మరి ఎందుకంటే వాళ్ళు క్షేమంగా, వాళ్ళ ఏంటంటే ఎలాంటి దుష్టక్రియలు పనిచేయకుండా వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వాలి, మంచిగా దేవుడు వాళ్ళకి విశేషమైన కృప, వాళ్ళ ఆరోగ్యమైన శక్తిని ఇవ్వాలి, వాళ్ళ బలపరిచి వాడుకోవాలని, వాళ్ళకి మంచి జ్ఞానం ఇస్తే ప్రజలు పరిపాలిస్తారని ఆ విషయంలో కూడా ప్రార్థన చేస్తాను. ప్రతి విషయంలో కూడా ఏ విషయం నాకు తెలిసినా, మరి అనేక చోట్ల అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు ఇలాంటివి జరుగుతున్నాయి, ఆ విషయం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాంటివి జరగకూడదు ప్రభా. ఆ టైంలో అయినా సరే ప్రభా ఎవరైనా నీ వైపు తిరిగితే వాళ్ళు రక్షించయ్యా, ఎవరైనా నీ వైపు తిరగాలి, అలాంటి గ్రహింపు దయచేయమని ప్రతి ఒక్కరు ఎవరైతే మరణాపాయాల చివరి క్షణాల్లో వ్యాధుల్లో ఉన్నారు, ఈ వ్యాధి నుంచి నీ విడుదల పొందలేదు, ఈ సమస్య నుంచి విడుదల పొందలేదు, ఈ అప్పుల ఊబిల నుంచి నీ విడుదల పొందలేదు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే మీరు దేవునికి ఒక్క అవకాశం ఇవ్వండి. యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను రక్షించు, నాకు ఈ సమస్య నుంచి విడుదలివ్వు అని నువ్వు ప్రార్థన చేసుకో. నీకు విడుదల కలగకపోతే అప్పుడు నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మరి నిజంగా సహోదరుడు మార్కు ద్వారా మరి మీ అందరితో ఈ మాటలు చెప్పాలని వీడియో ద్వారా నేను ఎన్నాళ్ళు బట్టి కూడా ఆశపడ్డాను. మరి ఆశ ఈరోజు దేవుడు ఆశ్చర్యకరంగా తీర్చి ఉన్నాడు అనమాట. మీరందరూ ఎవరైనా సరే ఏ పరిస్థితుల్లో ఎంత అప్పులైనా సరే, అది మీకు మొన్న ఒక అతను 50 కోట్ల అప్పు అయిపోయాడంట, ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. కానీ అద్భుతం, అతను యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా 50 కోట్ల అప్పు తీర్చడం కాదు, ఇవాళ అడిగితే 50 కోట్ల అప్పు ఇవ్వగలిగిన స్థితిలో ఆయన ఉన్నాడంటే అసలు అద్భుతం అనమాట. ఆ సాక్ష్యం ఉన్నప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో. నిజమే ప్రభా, మా ప్రార్థన ఎక్కడ కూడా వ్యర్థమైపోవట్లేదు, అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడని. మరి ఇంకా అనేక మంది ప్యాన్కు గురేసుకొని ఈ చివరి క్షణంలో ఒకసారి దైవజనుడికి ఫోన్ చేసి గురేసుకుందాం అనుకొని ఆ టైంలో చెప్పకోకుండా నా కోసం ప్రార్థన చేయండి అని అందగాని ఎందు గురించి ఏందని దైవజనుడు వివరించినప్పుడు ఇలా నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అన్నప్పుడు మరి ఆమె ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు ఆపాడు. అట్టాగానే ప్రతి విషయంలో కూడా నేను దేవుని సన్నిధిలో ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తున్నానో అలాంటి విషయాల రిజల్ట్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రతిశాత భయంకరంగా పీడించబడ్డాడు అతను కూడా. మరి ఇంట్లో వాళ్ళందరూ కూడా అతన్ని సేదరించుకున్నాడు. అలాంటి స్థితిలో ప్రభువుని తెలుసుకొని ఆ ప్రార్థన చేస్తే అద్భుతమైన విడుదల ఇచ్చి ఆ బిడ్డ కూడా దేవునికి సేవ చేయడానికి సేవకి వెళ్తానన్నాడు. మరి ఆ సేవకి ఇంక వెళ్ళలేదు, వెళ్తాడు. అలాంటి ఆ బిడ్డ విషయంలో కూడా మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అలాగా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నాడు అనమాట. ప్రతి విషయంలో కూడా మరి ఎన్నో మనం కొంచెం ఈ క్షణాన కొద్దిగా పొయ్యి వేడిగా ఉంటేనే ఆ వేడి తట్టుకోలేకపోతున్నాం, ఎండ కొంచెం డిగ్రీలు పెరిగితేనే తట్టుకోలేకపోతున్నాం, ఏసీ లేని అసలు ఉండలేకపోతున్నాం ఈ టైంలో. మరి ఆ నరకంలో యుగాలు ఎలాగలా అది ఒక ఎన్ని సంవత్సరాలు లెక్క ఉందా లేదు, అది ఎన్ని సంవత్సరాలైనా కాలుతానే ఉండాలి. అందుకని అలా కాకోకుండా మనం ఏంటంటే నేను నా ప్రతి క్షణం ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి అదే మాట చెబుతాను,
ఆ నరకంలో మన పిల్లలకి చిన్న కష్టం వస్తే మనం తట్టుకోలేము. అయ్యో నా పిల్లడు సుఖజీవనం చేయాలి, సుఖవంతంగా ఉండాలి, మంచిగా లగ్జరీగా చదువుకోవాలి, లగ్జరీగా బాగుపడాలి, ఈ లోకంలో లగ్జరీ కోరుకుంటున్నాం. కానీ ఎంత లగ్జరీ కోరుకున్నా కానీ కొన్ని దినాలకు వాళ్ళు చనిపోవాల్సింది. మన పిల్లలు చనిపోతారు, మన పిల్లలు పుట్టిన పిల్లలు చనిపోతారు, అందరూ చనిపోవాల్సింది. కానీ మనం ఈ లోపల ఆస్తి పాస్తులు సంపాదించే కంటే కూడా వాళ్ళకి పిల్లలకి నువ్వు ఆస్తి ఇచ్చే కంటే కూడా రక్షణ ఇవ్వటం గొప్పదనేది అనమాట. నాకు తెలిసిన నిజంగా నా పిల్లలు చదివించడానికి కూడా నేను వెనకాడాను. ఎందుకంటే నా పిల్లలు చదువుకొని దేవునికి ఎక్కడ దూరం అయిపోతారో అని ఆ టైంలో భయపడ్డాను. నిజమే, మన ఆశ తగ్గట్టుగానే మరి నా పిల్లలు ఉద్యోగాలు చేసే కంటే కూడా ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు, అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చాడు, మంచి బిజినెస్ ఇచ్చాడు. మరి అందుకే నేను ఏంటంటే మనం కోట్లు సంపాదించిన విడిచిపెట్టాల్సింది, కానీ రక్షణ సంపాదించుకున్నాం అంటే అది విడిచేది కాదు. ఇహమందు పరమందు మనతో కూడా ఉండేది. యుగ యుగాలు మనం దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం అనమాట. అది ఎవ్వరూ తీసివేయలేరు. ఈ లోకంలో ఉన్న బిజినెస్ కొన్ని కోట్లు ఇస్తారు, కొన్ని కోట్లు ఇచ్చాను, నీకంటే మిలియన్ కోట్లు ఉన్న వాళ్ళు చూస్తే అమ్మో వాళ్ళకి మిలియన్లోనే నాకు ఇంకా తక్కువ ఉందని ఒక అతిశయం ఉంటుంది. ఎంత సంపాదించేవాడికైనా ఇంకా ఉన్నవాడు మీరు చూసి అతిశయము, వాడికంటే నేను ఇంకా తక్కువలో ఉన్నా, ఇంకా తక్కువ ఉన్నాను. కానీ ప్రభువుని నమ్ముకుంటే నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సంతోషం ఉంటుంది. ఇంకంతకు మించింది మన ప్రపంచంలో కొన్ని కోట్లు కాదు, ఎన్ని మిలియన్ కోట్లు ఇచ్చినా కానీ అవి వేస్ట్. ఎందుకంటే ఉపయోగం లేని వదిలిపెట్టిపోవాల్సింది. అట్టగిన డబ్బు అనేది నిష్ప్రయోజనం అయిపోయింది. రక్షణ అనేది ఆనందం అనేది నీ యొద్ద నుండి ఎవ్వరూ తీసేది. అందుకని క్రైస్తవులు శిరస్యాగం చేయబడిన కానీ సంతోషంగా చేయబడ్డారు. అగ్గించేత కాల్చబడిన సంతోషంగా. ఎందుకంటే తెలుసా, వాళ్ళు ఈ లోకాన్ని చూడట్లా, పరలోకాన్ని చూస్తున్నారు. పరలోకాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ శిరసాగమైన ఒక్కసారి జరిగింది, కానీ నరకంలో నిత్యం జరిగింది. ఇక్కడ మనం అనుకుంటాం అమ్మో కాలి చంపేస్తారు యేసు అని, కొంతమంది వెనక్కి వెళ్ళకూడదు. ఒక్కసారే చూస్తాం మనం, ఒకసారి ప్రాణం పోయింది. నరకంలో నీకు ప్రాణం బాదు, యుగ యుగాలు కావాల్సింది. అది అగ్గిని ఆరదు, పురుగు సావదు. పురుగు సావదని నీ దేహాన్ని తొలుచుకొని తినే పురుగులు సావు అనమాట. అవి తింటూనే ఉంటాయి. ఎంత భయంకరమైన వేదన అంటే అంత వేదన అనుభవించాలి. ఆ వేదన మనం అక్కడ అదొక్కసారి మీరు తలంచుకుంటే ఈ లోకంలో ప్రభువుని తెలుసుకోకుండా రక్షించబడుకోకుండా ఎవ్వరూ ఉండలేరు. నేను ప్రతి క్షణం నేను అదే తలంచుకుంటాను, నా పిల్లలకి అదే నేర్పుతాను. మా పిల్లలు కూడా ప్రతి క్షణం అలాగ ఉండబట్టే దేవుని కొరకు స్థిరంగా ఉండగలరు. మన పిల్లలకు ఆస్తులుగా సంపాదించే కంటే కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించి ఇద్దాము, వాళ్ళందరూ నిత్య రాజ్యం కొరకు సిద్ధపరుస్తాము. మరి నా కుటుంబం ఉన్నట్టు ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని చిత్తం చేసి దేవుని రాజ్యంలో కనపడాలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రజలకి మీరు ఏం చెప్తారు, ఏ సందేశం ఇస్తారు? నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అక్షరాల సత్యంగా ఒకటే మాట చెప్తున్నాను. మనం నమాజు ఎన్ని పూటలు చేసినా పరలోక రాజ్యం చేరము. ఎందుకంటే నేను దాని నుంచి వచ్చిందని కాబట్టి నేను తెలిసిన సత్యాన్ని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మనం ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఆ పొలం తినరాని పండు తిన్న కాడి నుంచి దేవుని రాజ్యానికి దూరస్తులు అయిపోయారు. అప్పుడంటే యెహోవా ద్వారా యెహోవా అన్న అల్లా అన్న ఒకలే అని అంటారు అందరూ. కానీ దానిలో యేసుక్రీస్తు సర్వమానవాళి, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒప్పుకోడో తండ్రి అంతా నేను ఒప్పుకొని అన్నారు. మరి ఒప్పుకోవాలి, భూమి మీద ఒప్పుకోవాలి, ఇంకోటి రక్షించబడాలి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. ఒకటి నీటి మూలముగాను, రెండోది ఆత్మ మూలంగాను. నీటి మూలంగా అంటే బాప్తిసం, ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ. ఈ రెండు పొందితేనే దేవుని రాజ్యంలో. బాప్తిసం పొందితే చూస్తాడు, పరిశుద్ధాత్మ పొందితే ప్రవేశిస్తాం అన్నమాట దాంట్లో. ఎందుకంటే అనుభవాలు మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. పక్కలో ఇలా ఉండవమ్మా, ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలి ఎవరు చెప్పరు. పరిశుద్ధాత్మనే మనకి ఎక్కడ ఉండాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ తినకూడదు ప్రతి విషయం. నేనే తెలియనప్పుడు ఎన్నో కార్యక్రమాలకు వెళ్దాం అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మను నన్ను అడ్డగించారు ప్రతి విషయంలో. దాటికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని ప్రతి విషయం నాకు క్లారిటీగా చెప్తే నేను అప్పటి నుంచి అన్నిటికీ దూరం అయిపోయాను అనమాట. ప్రతి దాన్ని కూడా చేయకూడదు. నా మనసులో ఆశ కలిగింది. ఇప్పుడు మనకు లోపల నాకు ఎంతో ఇంట్రెస్ట్, పెట్టుకోవాలన్నా చేయాలన్న మహా ఇంట్రెస్ట్ అనమాట. అస్సలు గాజులు లేకోకుండా ఒక్క పూట ఉండేదాన్ని, పూలు లేకుండా అస్సలు ఒప్పుకునేదాన్ని. చేతులు అయితే ఏ రోజు కూడా తెల్లగా ఉండేవి కదా, ఎప్పుడు ఎర్రగా ఉండాలి, అట్టా పెట్టుకునేది గోరింటారు. మరి అవన్నీ కూడా ఒకరు తీసేమంటే మనం తీసేయలేముగా. నాకే ఆశయం కలిగింది. ఎందుకంటే దేవుడిని చూసిన తర్వాత మనం ఇప్పుడు బంగారం చూసిన తర్వాత డూప్లికేట్ ఒప్పుకోలేం కదా. ఒరిజినల్ దేవుడు నాకు దొరికాడు కాబట్టి నేను ఇంకా డూప్లికేట్ మతమార్పిడి చేస్తున్నారు. అస్సలు మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. ఒకప్పుడు పాపలో శాపలో జీవించి అశాంతితో అసమాధానంతో మనశ్శాంతిగా వచ్చాం. కానీ ఇప్పుడు ప్రభువుతో ఎల్లప్పుడూ, ఇదివరకు చిన్న సమస్య వస్తే దాని నుంచి బయట పడలేమని ఒక బాధ కలిగేది. కానీ ఇప్పుడు నా ప్రభు ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా
తీరుస్తాడని ఒక సంతోషం కలిగింది అనమాట. ఎందుకంటే నాకు సమస్య వచ్చింది, ఎమ్మడే మోకరించి ప్రార్థన చేస్తాను. ఒకసారి మా హస్బెండ్ దూరం ప్రదేశం వెళ్ళి రాలేదు, రాకపోతే మా అమ్మగారికి చెప్పాను, అమ్మ మామయ్య ఇలా రాలేదమ్మా అంటే, మీరంతే మా సంపాదన పిచ్చి వెళ్ళి ఎక్కడ పోయాడు పో అని. ఇక అప్పటి నుంచి నాకు ఒక మాట గుర్తుకు వచ్చింది, మనుషులు చెప్పుకోవడం మా సమస్య దేవుడికి చెప్పుకోవాలి. వచ్చేసి మోకాళ్ళ మీద ఏడ్చి ప్రాణం చేస్తున్నాను. నీ మోకాళ్ళ నుంచి దిక్కతలికే దేవుడు ఒక హస్తంతో తీసుకొచ్చి అలా వదిలేసినట్టుగా నీకు వచ్చేసాడు. నీ ప్రార్థన నుంచి ఎగవ తల్లికి మా హస్బెండ్ వచ్చేసాడు. అసలు ఎంత అద్భుతం అంటే అంత ఆశ్చర్యం. మా అమ్మాయి దర్శనంలో చూసిందంట, అమ్మాయి నాన్నని దేవుడు హస్తాలతో తీసుకొచ్చి వదిలిపెట్టినట్టుగా కనిపించిందమ్మా అని. అట్టాగా దేవుడు ఏంటంటే ప్రతిదీ ఇంకప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా మనుషుల మీద ఆధారపడండి, ఏ విషయమైనా సరే దేవుడి మీద ఆధారపడండి. అదేంటంటే మన సంతోషం మాట. ఈ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఎక్కువ మోకాళ్ళ మీద లేదండి, చేతులు కిందకి తీసుకుని పైకి ప్రార్థన చేస్తాను. చేసినప్పుడు ఏమైందంటే దేవతలు వచ్చి నా చేతులు పట్టుకునేవాడిని. నేను ప్రార్థన నుంచి విడిపించుకునేటప్పుడు వాళ్ళ చేతుల నుంచి లాక్కునేదాన్ని అనమాట. తీసుకునేదాన్ని అంటే నిలబడి మోకాళ్ళ మీద ఉంటాం కదా, మన చేతులు ఎక్కువసేపు ఉంచితే ఏమైందంటే మనం అసలు మామూలుగా ఎక్కువసేపు ఉంచలేము, తీసేస్తాం. కాకపోతే నేను ఎక్కువసేపు అలా పెట్టేసంటే దేవతలు వచ్చి నా చేతులు పట్టుకునేవాడిని. చేతులు పట్టుకుంటే మళ్ళీ నేను వాళ్ళ చేతుల నుంచి తీసుకునేదాన్ని, నాకు ఆ స్పర్శ అర్థమయ్యేది అనమాట. అదొకటి. మళ్ళీ నేను ప్రార్థన చేసిన స్థలము దేవుని మహిమతో నిండిపోయేది. మొన్న మధ్య రీసెంట్గా కూడా ఒక రోజు ఏమైంది, ఎప్పుడు అలాగే ఉండేది. అయితే మొన్న నేనే ఛాన్స్ అయిపోయింది కదా, వెళ్ళిపోయి ఉంటుందిలే, మహిమ వెళ్ళిపోయి ఉంటుందిలే అని నేను వెళ్ళినప్పుడు ఆ మహిమ నా కాలు తగిలింది, స్వస్థ తగిలింది. అసలు అద్భుతం. నేనైతే కెమ్మడనిపించడము ప్రార్థన చేసిన స్థలంలో వెంటనే నడవకూడదు అని అలాగనమాట. ప్రార్థన చేస్తే ఆ మహిమతో అలా నిండిపోయేది అనమాట. నిండిపోయి దేవుడు ఆశ్చర్యకరం. ఒక రోజు నాకు తెలియకోకుండా బాగా ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఇలా కూర్చున్నా, కాళ్ళు చాపుకున్నారు. ఈ నాకు తెలియని కాళ్ళు వెనక్కి వచ్చేసింది. ఏంటంటే పరిశుద్ధాత్మ అక్కడ నిండిపోయి ఉన్నాడు అనమాట. నిండిపోయానికి అప్పటి నుంచి నాకు భయం అనమాట. ప్రార్థన చేసిన స్థలంలో నడవడం, ప్రార్థన చేసిన స్థలంలో కాళ్ళు చాపుకున్నాను అనమాట. అలా భయం వేసింది. అట్లా దేవుడు అనేకమైన ఆశ్చర్యకారు. అట్టగా దేవుడిని ప్రతి విషయంలో నన్ను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ప్రతి విషయం స్వయంగా ఆయనతో నేను అనుభవించిన అనుభవాలే. కానీ ఇది నాకు వేరే ఒకరు చెప్పింది కాదు. నేను ఎవరితో డీలింగ్ ఉండదు, మనుషులతో. అదే దేవుడితో మాట్లాడేవాడు, మనుషులతో మాట్లాడలేదు. నేను అందుకే ఎవరితో మాట్లాడలేదు. అసలు అందరూ అంటారు మాట్లాడేది ఏంటంటే ఏం మాట్లాడు. మళ్ళీ ఒకటి కొత్తలు కనిపించారు, దేవుడి మాటలు చెప్పాలంటే మాట్లాడతాను. అంతే తెలియకోకుండా అతిశయపడతాను. చాలా మంది మొబైల్ అనేది అక్కయ్య నీకు పేజీ కట్టలేదు, ఎందుకు అంత పెద్దగా మాట్లాడతాను, మామూలుగా మాట్లాడుతాను అంటే ఆత్మాన్ని మండి చిన్నగా మాట్లాడాలంటే మాట్లాడలేవు, తెలియకోకుండానే మాటలు పెరిగిపోతాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు. 5 పూటలు కాదు కదా, ఎన్ని పూటలు చేసినా ఎంత నిష్ఠగా ఉన్నా మనం నమాజ్ చేసినందువల్ల పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యం ఉందంటే ఎలా ఉండిద్ది? ఇప్పుడు మనం తిన్నాడు పళ్ళు తినడం ద్వారా దేవుడి రాజ్యానికి దూరం వస్తుంది. మేము యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఇప్పుడు సమీపస్తున్నది. ఎవడైతే ఆయన రక్తంలో కడగబడతారో వాళ్ళు మాత్రం రక్షణ. ఇప్పుడు రక్షించబడిన వాడికే రక్షణ ఉంది, రక్షించబడిన వాడికి లేదు. అది పురాణంలో ఉంది, హిందూ పురాణాల్లో కూడా ఉంది అదే మాట. యేసుక్రీస్తు ద్వారే పరలోక రాజ్యం ఉందని స్పష్టంగా ఉంది. కాకపోతే కొంతమందికి అర్థం కాదు, కొంతమంది అర్థమైన బయటపడదు. అంటే ఒకప్పుడు నేను కూడా అలా జీవించాను జీవితం. ఎందుకంటే మా మామయ్య ఇంట్లో పెట్టుకొని పూజలు చేసినప్పుడు యేసు ప్రభు కూడా నన్ను అప్పుడప్పుడు దర్శిస్తూ ఉంటాడు. కానీ ఎట్టయినా మన స్వయం అనేది ఉంటుంది కదా. ముస్లిమ్స్ కుటుంబం అంటే కొంచెం హాంభావం ఉండదు, ప్రతి ఒక్కరు ఉంటుంది. నాకు ఉండేది యేసు ప్రభు అంటే అమ్మో తక్కువ కొలస్తుంది దేవుడు అంటారు అని నేను ఆయన పక్క పెడతా ఉండేదని. కానీ ఎంత పక్కన పెట్టినా ఆయన నాకు ఆయన రక్షకుడు ఏది మరి ఆయన ద్వారా నాకు దేవుని రాజ్యం అనేది తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఈయన్ని నా ప్రాణమైన విడవచ్చు, కానీ యేసుక్రీస్తుని మాత్రం మా జీవితంలో ఎడం కాకూడదని నేను కోరుకున్నాను. అదే నిరీక్షణతో మీరందరూ కూడా అలా ఉండాలని, మీరందరూ తెలుసుకొని రక్షించబడాలని ప్రభు పేరని ప్రార్థన చేయండి. ఆనందాన్ని నేను అనుభవించిన ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి. ఎందుకంటే ప్రభు అంత గొప్ప దేవుడు అనమాట. ఆయన శిలువ మరణం పొందాడు. నువ్వు నేను చేసిన పాపాలకి మనం పొందవలసిన శిలువ మరణం యేసుక్రీస్తే పొందాడు అనమాట. అందుకని మీరు తెలుసుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయనే నిజమైన రక్షకుడు అని తెలుసుకొని మీరందరూ కూడా ప్రభు వైపు తిరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సాక్ష్యమైన మీరందరూ మీ వంతుగా మీ బంధువులకి, మీ స్నేహితులకి, అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.